Hello everybody, welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics, KRD ma'am. So, మా తాలూకా ఎవరైనా ఉన్నారా? Vedantu Telugu తాలూకా. Welcome to the session. సో నిన్నటి దాకా మనము మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అయిపోయింది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అయిపోయింది. సో ఎలక్ట్రోమాగ్నెటిజంలో లాస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు ఆల్టర్నేటింగ్ కరెంట్స్. ఆబ్వియస్లీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది మనము రివిజన్లో చెప్పుకుందాం, బికాస్ దిస్ ఇస్ హెచ్విఎస్ హై వోల్టేజ్ సిరీస్. ఇంపార్టెంట్ చాప్టర్స్ని మనం ఇప్పుడు చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుంటున్నాము. ఓకే, సో హేమా, వెల్కమ్ టు ద సెషన్. ఈసారి కరెక్ట్గా రీడ్ చేశానా? హేమా ప్రొఫెషనల్ మీమర్. ఓకే, వెల్కమ్ టు ద సెషన్ అమ్మా ఎవ్రీబాడీ. క్లాస్ త్వరగా స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు ఆల్టర్నేటింగ్ కరెంట్స్ ఫినిష్ చేసేద్దాం. ఓకే, 1 షాట్లో అయిపోతుంది. ఆల్టర్నేటింగ్ కరెంట్స్ మనము డిస్కస్ చేసుకునే ముందు టింగ్ టింగ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసింది. సో ఎంవీసాట్ ఎగ్జామ్ డేట్స్ ఎక్స్టెండ్ అయ్యాయి. సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే నెక్స్ట్ వీక్ ఎంవీసాట్ ఎగ్జామ్ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంది 27th అక్టోబర్. ఈ ఆన్లైన్లో ఎవరైనా ఎగ్జామ్ రాయాలి అనుకుంటే డేట్ ఎక్స్టెండ్ అయిందమ్మా, టిల్ 27th అక్టోబర్ వరకు డేట్ ఎక్స్టెండ్ అయ్యింది. సో ఎవరైనా ఇంకా రాయాలి అనుకుంటే స్టిల్ దెర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ యూ టు గెట్ యువర్ నేషనల్ ర్యాంక్. సో మీ నేషనల్ ర్యాంక్ తెచ్చుకోవడం కోసం అలాగే గోల్డెన్ స్కాలర్షిప్లు, గిఫ్ట్లు మిస్ అవ్వకండి. ఎంవీసాట్కి ఎలా అప్లై చేయాలి? లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసి ఫోన్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేయండి, ఫామ్ ఫిల్అప్ చేయండి. రిఫరల్ కోడ్ అనేది అవసరం లేదు. దట్స్ ఇట్, యూ కెన్ రైట్ యువర్ ఎగ్జామ్. సరే, ఇప్పుడు మన ఆల్టర్నేటింగ్ కరెంట్స్ లో వచ్చేటప్పటికి ఏసీ అంటాం కదా, సల్లగా ఉండే ఏసీ కాదు. ఆల్టర్నేటింగ్ కరెంట్స్ లో ఏమేమి చదవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చదవాలి అంటే సమ్ ఇంపార్టెంట్ టర్మినాలజీ ఉంటుంది, దాని గురించి తెలుసుకోవాలి మనము. టర్మినాలజీ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ తెలుసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ ని ఉపయోగించి ఒక సర్క్యూట్ లో ఒక రెసిస్టర్ ని పెట్టినప్పుడు, ఒక ఇండక్టర్ ని పెట్టినప్పుడు, ఒక కెపాసిటర్ ని పెట్టినప్పుడు దాని బిహేవియర్ ఎలా ఉంటుంది. అలాగే రెండు కాంబినేషన్స్, ఆర్ఎల్ సిరీస్ కాంబినేషన్, ఎల్సి సిరీస్ కాంబినేషన్, ఎల్ఆర్ అయిపోయింది కదా, ఆర్ఎల్ ఎల్సి, ఇంకేం మిగిలాయి ఆర్సి కాంబినేషన్ లో సిరీస్ కాంబినేషన్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎల్సిఆర్ సిరీస్ కాంబినేషన్. తర్వాత ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళిపోవడమే, మనం ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళిపోవచ్చు. బికాస్ మధ్యలో మనకి క్యూ ఫ్యాక్టర్, 0 వాటేజ్ ఇవన్నీ కూడా డిలీటర్ పోర్షన్లోకి వెళ్ళాయి కాబట్టి దట్స్ ఇట్ అమ్మా, ఇంతే. ఇది డీటెయిల్డ్ సొల్యూషన్, డీటెయిల్డ్ క్లాస్ ఏనా అన్న. చక్రీ జాన్, దిస్ ఈజ్ నేను ఎంత షార్ట్ కట్ లో చెప్దామన్నా నా వాగుడికి ఎవరో ఒకళ్ళు ఉంటారు, నాకు నా మంచి ఫాలోవర్ అనమాట. నా ప్రతి వీడియో, ఐ మీన్ షార్ట్స్ ఎక్కువగా చూస్తారనుకుంటా ఆ పర్టిక్యులర్ మనిషి, ఎవరో తెలియదు నాకు, బాయ్ గర్ల్ ఎవరో కూడా తెలియదు, ఎవరో యూజర్ ఐడి. నా ప్రతి షార్ట్ కి ఒక రెగ్యులర్ కమెంట్ ఉంటుంది, మీరు చూడొచ్చు. సోది సొల్లు అనే ఒక కామెంట్ పెడతారు ఒకళ్ళు. సో నాకు అది చాలా ఎక్కువ కాబట్టి నేను డీటెయిల్డ్ గానే చెప్తానమ్మా. ఓకే, సో వాళ్ళు ఎవరో కానీ నా షార్ట్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తారనమాట ఆ నెగిటివ్ కమెంట్ పెట్టడానికి. అలా అయినా నాకు ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు, చూసుకోండి మరి. సరే, టర్మినాలజీకి వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఏసీ అండ్ డిసి, ఈ పేర్లు ఏంటి ఒకసారి తెలుసుకోవాలి మనం. మన ఎలక్ట్రిక్ కరెంట్, 2 రకాలైన ఎలక్ట్రిక్ కరెంట్ ని మనం వాడతాము. ఒకటి డైరెక్ట్ కరెంట్, ఇంకొకటి ఆల్టర్నేటింగ్ కరెంట్స్. సో స్టోరేజ్ ద్వారా వచ్చే కరెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డైరెక్ట్ కరెంట్ అంటాం. అంటే సెల్ కానీ బ్యాటరీ కానీ వీటి ద్వారా పవర్ సప్లై వస్తే దానిని మనము డైరెక్ట్ కరెంట్ అంటాం. ఓకే, అలా కాకుండా పవర్ సప్లై ద్వారా, అంటే ఎక్కడో మనము హైడ్రో ఎనర్జీ ద్వారా కానీ కరెంట్ని ప్రొడ్యూస్ చేసి, కోల్ ని బర్న్ చేయడం ద్వారా కానీ, ఎక్కడైతే టర్బైన్ ని రొటేట్ చేయడం ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయితే దానిని ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాం. సో గుర్తుపెట్టుకోండి, టర్బైన్ రొటేట్ చేసి జనరేటర్ ద్వారా, 10th క్లాస్ లో బట్టి కొట్టే ఉంటారు ఏసీ జనరేటర్. సో జనరేటర్ ద్వారా ఏదైతే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తామో దానిని ఏసీ అంటాం, ఆల్టర్నేటింగ్ కరెంట్. డిసి అంటే డైరెక్ట్ కరెంట్. డైరెక్ట్ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? స్టోరేజ్ కైండ్, అంటే సెల్, బ్యాటరీ వీటి ద్వారా కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తే మనము డిసి అంటాం. డైరెక్ట్ కరెంట్ ని మనం చదివింది ఏ లెసన్ లో చదివాము? కరెంట్ ఎలక్ట్రిసిటీ. కరెంట్ ఎలక్ట్రిసిటీ లెసన్ లో మనము
డైరెక్ట్ కరెంట్ గురించి చదివాం. మీకు గుర్తుంటే కరెంట్ ఎలక్ట్రిసిటీలో సెల్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఒక సెల్ని ఎలా రిప్రజెంట్ చేస్తామమ్మా? ఒక లాంగ్ లైన్, ఒక షార్ట్ లైన్. సెల్ ఆర్ బ్యాటరీ వాడతాం. కరెంట్ ఎలక్ట్రిసిటీ మొత్తంలో మనం వాడే పవర్ సప్లై సెల్ ఆర్ బ్యాటరీ. దీని ద్వారా వచ్చే పవర్ సప్లై DCM. ఆల్టర్నేటింగ్ కరెంట్ వచ్చేటప్పటికి జనరేటర్ ద్వారా జనరేట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా జనరేటర్ ద్వారా జనరేట్ అవుతుంది కాబట్టి ఆల్టర్నేటింగ్ కరెంట్స్ అంటే ఏంటో చెప్తాను. దీని సింబల్ చెప్తాను. సోర్స్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది. సైనుసాయిడల్ వేవ్ ఉంటుంది. ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్ లో పవర్ సప్లై సింబల్, డైరెక్ట్ కరెంట్ లో పవర్ సప్లై సింబల్. ఇప్పుడు ఆల్టర్నేటింగ్ కరెంట్ కి డైరెక్ట్ కరెంట్ కి డిఫరెన్స్ ఏంటి? ఆల్టర్నేటింగ్ కరెంట్స్ లో బోత్ magnitude and polarity of current changes with time తో పాటు magnitude and polarity. కరెంట్ కి డైరెక్షన్ ఉండదు. పొలారిటీ అంటే ఏంటి? ప్లస్ మైనస్ రెండు మారిపోతాయి. కానీ డైరెక్ట్ కరెంట్ కి వచ్చేటప్పటికి బోత్ magnitude and polarity of current remains same. Polarity of current remains same. ఓకే, అందుకే డైరెక్ట్ కరెంట్ కి మనం గ్రాఫ్ గీస్తే, టైం కి కరెంట్ కి గ్రాఫ్ గీస్తే ఇలా స్ట్రైట్ లైన్ వస్తుంది. కరెంట్ మారదు, పొలారిటీ కూడా మారదు. పాజిటివ్ జోన్ లో ఉంది, పాజిటివ్ జోన్ లోనే వెళ్తుంది. కానీ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ కి వచ్చేటప్పటికి ఇక్కడ టైం, ఇక్కడ కరెంట్ తీసుకుంటే ప్రతి సెకండ్ నీకు కరెంట్ డైరెక్షన్ మారిపోతుంది, మాగ్నిట్యూడ్ కూడా మారిపోతుంది. సో అది నీకు ఒక సైన్ వేవ్ వస్తుందమ్మా, సైనుసాయిడల్ వేవ్ వస్తుంది. ఎలా ఈ సైనుసాయిడల్ వేవ్ వచ్చింది? దానికి కూడా మీరు ఏసీ జనరేటర్ చదివే ఉంటారు. చెప్తాను, ఒక చిన్న షార్ట్ కట్ లో చెప్తాను. సో చూడండి, టైం ని డివైడ్ చేస్తే 0, T/2, T, 3T/2. ఓకే, ఇలా రాసుకుంటూ వెళ్తే గనక ఇక్కడ చూడండి, ఫస్ట్ హాఫ్ టైం పాజిటివ్ కరెంట్ వస్తే నెక్స్ట్ హాఫ్ టైం నెగిటివ్ కరెంట్, మళ్ళీ ఇంకొక హాఫ్ టైం పాజిటివ్ కరెంట్, నెగిటివ్ కరెంట్. సో ఖచ్చితంగా పాజిటివ్ నెగిటివ్ పొలారిటీ మారిపోతుంది. సో పొలారిటీ అంటే ఇదేనమ్మా, పాజిటివ్ నెగిటివ్. ఈ కరెంట్ కి డిఫరెన్స్ చూడండి. ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్, ఇది డైరెక్ట్ కరెంట్. ఇప్పుడు నేను కొన్ని గ్రాఫ్స్ గీస్తాను. ఏది ఆల్టర్నేటింగ్ కరెంట్, ఏది డైరెక్ట్ కరెంట్ ఐడెంటిఫై చేయండి. బికాస్ క్వశ్చన్స్ రావచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏసీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏసీ, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఏ గ్రాఫ్ ఇలా వెళ్తోంది. ఓకే, ఇక్కడ కరెంట్, ఇక్కడ టైం. ఆప్షన్ బి గ్రాఫ్ ఇలా వెళ్తోంది. ఇక్కడ కరెంట్, ఇక్కడ టైం. ఆప్షన్ సి కరెంట్, టైం. వీటిలో ఏబిసిలో ఏది డిసి, ఏది ఏసీ చెప్పగలరా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏసీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏసీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ఏ, ఎస్ ఇది ఏసీ. ఆప్షన్ బి, ఇది ఏసీ కాదు, నాట్ ఏసీ. పోనీ డీసీయా అంటే ఎస్ అనుకోవచ్చు పార్షియల్ గా, కానీ కాదు. సో ఇట్ ఈస్ డీసీ, వేరియబుల్ డీసీ అనమాట, వేరియబుల్ డీసీ. కానీ ఇది ఏసీ కాదు. ఎందుకంటే ఏసీ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎంతైతే పాజిటివ్ వచ్చిందో అంతే నెగిటివ్ రావాలి. ఇందులో నెగిటివ్ కరెంట్ లేదు, మొత్తం పాజిటివ్ ఉంది. సో ఈ లైన్ ఇలా జాయిన్ చేసుకుంటే ఈ లైన్ డీసీని రిప్రజెంట్ చేస్తుంది. సో ఖచ్చితంగా ఇది ఏసీ కాదు. దిస్ ఈస్ ఏసీ కరెంట్. పాజిటివ్ ఎంత వచ్చిందో నెగిటివ్ ఎంత వచ్చింది. కర్వ్ షేప్ తో పని లేదు. ట్రయాంగిల్ వేవ్ అయినా స్క్వేర్ వేవ్ అయినా కూడా అది మనకి ఏసీని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏసీ వేవ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి? జనరేటర్ ద్వారా ఏసీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఏసీ జనరేటర్. ఏసీ జనరేటర్ 10th క్లాస్లో చదివిన ఏసీ జనరేటర్ ఏమైనా గుర్తుందా? ఒక రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో ఒక కరెంట్ క్యారీయింగ్ కాయిల్ ని పెడితే, రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో అంటే ఒక కండక్టర్, ఇలా రెండు మ్యాగ్నెట్స్ తీసుకుని, ఇది ఒక మ్యాగ్నెట్ నార్త్ పోల్. ఓకే, అబ్బో సూపర్ డయాగ్రామ్ గీసాను అనుకోండి.
ఇది సౌత్ పోల్. రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో ఒక కండక్టర్ ని పెట్టి దాన్ని తిప్పుతారు. తిప్పినప్పుడు ఏమవుతుంది, ఇట్ కట్స్ త్రూ ద ఫ్లక్స్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని కట్ చేసుకుంటూ నార్త్ నుంచి సౌత్ కి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో నువ్వు దీన్ని తిప్పినప్పుడు ఫ్లక్స్ ని కట్ చేసుకుంటూ తిరుగుతుంది. ఎప్పుడైతే ఒక కండక్టర్ ఫ్లక్స్ ని కట్ చేసుకుంటూ తిరిగిందో అక్కడ కరెంట్ ఇండ్యూస్ అవుతుంది, ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఐలో ఇదే చదివాం కదా మనము. ఎస్, సో ఫ్లక్స్ చేంజ్ వల్ల కరెంట్ ఇండ్యూస్ అయింది, ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది. సో ఈఎంఎఫ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ d∅dt, మైనస్ d∅dt మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో చేంజ్ వల్ల. మనకి తెలుసు d/dt ఆఫ్ φ ప్లేస్ లో NBA cos ఒమేగా టీ రాస్తాం. తీటా కదా మేడం, ఒమేగా టీ ఎలా రాశారు అనుకున్నారేమో. మనకి తెలుసు ఒమేగా ఇస్ ఈక్వల్ టు తీటా బై టీ. యాంగులర్ సర్క్యులర్ మోషన్ లో నేర్చుకున్నాం. తీటా ఇస్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ టీ రాశాను ఇక్కడ. ఈ ఇస్ ఈక్వల్ టు, సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే కాజ్ కి మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది మనకి. NBA కాజ్ మైనస్ తీసేసాను నేను, సైన్ ఒమేగా టీ. మళ్ళీ ఒమేగా టీ ఇస్ ఫంక్షన్ ఆఫ్ టైం. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఒమేగా బయటకు వస్తుంది. ఇది మన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. దీనిని మనము ఇక్కడ ఇవన్నీ కాన్స్టెంట్, సైన్ మాత్రమే మారుతుంది కదా, టైం తో పాటు మారేది ఎవరు ఇక్కడ, సైన్. మిగతావన్నీ కాన్స్టెంట్, టైం మీద డిపెండ్ అవ్వట్లేదు. సో ఇదే ఈక్వేషన్ ఎలా రాస్తామంటే E ఇస్ ఈక్వల్ టు E0 సైన్ ఒమేగా టీ, వేర్ E0 ఇస్ ఈక్వల్ టు NBA ఒమేగా. E0 is equal to NBA ఒమేగా. ఇదే మన రిక్వైర్డ్ ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాలో చూడండి సైన్ ఉందా, అందుకే మన వేవ్ సైన్ వేవ్ వచ్చింది. సైన్ వేవ్ ఎలా గీసారు మేడం మీరు అంటే ఈ ఫార్ములా నుంచే సైన్ వేవ్ వచ్చింది. అయితే ఈ ఫార్ములాలో ఉన్న అత్యద్భుతమైన అదృష్టం ఏంటంటే మీరు ఈఎంఎఫ్ కి ఏదైతే ఫార్ములా రాస్తారో సేమ్ ఫార్ములా కరెంట్ కూడా రాసేయచ్చమ్మా. మీరు ఈఎంఎఫ్ కి ఏ ఫార్ములా అయితే రాస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫార్ములా కరెంట్ కి. సో ఇది చూసి కరెంట్ రాసేయండి. I ఇస్ ఈక్వల్ టు I0 సైన్ ఒమేగా టీ. I ఇస్ ఈక్వల్ టు I0 సైన్ ఒమేగా టీ. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయినప్పుడు కరెంట్ కూడా ఇండ్యూస్ అవుతుంది. ఇదే మన ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క ఫార్ములా. క్లియర్? సో ఇలా వచ్చిందమ్మా. సైన్ వేవ్ ఎలా వచ్చింది అంటే ఇలా వచ్చింది. సరే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టర్మినాలజీ. ఈ లెసన్ లో రకరకాల కరెంట్లు, రకరకాల వోల్టేజ్లు ఉంటాయి. దానివల్ల చాలా మంది పిల్లలు పాపం కన్ఫ్యూజ్ అయిపోతారు. అయితే మీరు ఒక 10 నిమిషాలు జాగ్రత్తగా వింటే కనుక ఆ కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. నేను మీకు ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ట్రిక్ కూడా చెప్తాను. ఆ ఇచ్చిన వోల్టేజ్, ఏ వోల్టేజ్ 2-3 రకాలు ఉంటాయమ్మా ఇందులో, వోల్టేజ్లు కరెంట్లు. అవన్నీ నేను మీకు ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసలు ఏమేమి కరెంట్లు, ఏమేమి వోల్టేజ్లు ఉంటాయి చూద్దాం ఒక్కసారి. ఏమేమి వోల్టేజ్లు కరెంట్లు ఉంటాయంటే, ఒకటి ఇన్స్టంటేనియస్ కరెంట్ ఆర్ వోల్టేజ్. అంటే ఇన్స్టంటేనియస్ కరెంట్, ఇన్స్టంటేనియస్ వోల్టేజ్. మీరు అలా చదవండి. ఇన్స్టంటేనియస్ కరెంట్ ఉంది, ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ ఉంది. తర్వాత పీక్ కరెంట్ ఆర్ పీక్ వోల్టేజ్. పీక్ కరెంట్ లేదా పీక్ వోల్టేజ్. నెక్స్ట్ రూట్ మీన్ స్క్వేర్ తెలుసు కదా, ఆర్ఎంఎస్ కరెంట్ ఆర్ ఆర్ఎంఎస్ వోల్టేజ్. ఆర్ఎంఎస్ కరెంట్ లేదా ఆర్ఎంఎస్ వోల్టేజ్ ఇవి మెయిన్. ఇవి కాకుండా యావరేజ్ కరెంట్ కూడా ఉంటుంది. సో యావరేజ్ కరెంట్ ఆర్ యావరేజ్ వోల్టేజ్. యావరేజ్ కరెంట్ ఆర్ యావరేజ్ వోల్టేజ్. ప్రతిదీ కరెంట్కి ఏదైతే ఉందో సేమ్ టర్మినాలజీ వోల్టేజ్ కూడా వస్తుంది. వీటి మీనింగ్ తెలిస్తే మీరు ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో వీటిని ఒకసారి చూద్దాం. ఏంటి ఇన్స్టంటేనియస్ కరెంట్, పీక్ కరెంట్ అంటే మనం రాసే ఫార్ములాలోనే ఉంటుందమ్మా. ఫార్ములా ఏంటి? E ఇస్ ఈక్వల్ టు E0 సైన్ ఒమేగా టీ. I ఇస్ ఈక్వల్ టు I0 సైన్ ఒమేగా టీ. రైట్? మనం ఒక్కసారి గ్రాఫ్ కూడా గీద్దాము, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నేను బై యాక్సిస్ మీద E ఆర్ I కన్సిడర్ చేస్తాను, బికాజ్ రెండు ఒకలాగే బిహేవ్ చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనం టైం తీసుకున్నాము. ఒకసారి గ్రాఫ్ గీస్తే గనక గ్రాఫ్ ఇలా సైనుసాయిడల్ వేవ్ కదా, రెండు సైనే. సో సైన్ వేవ్ ఇలా వెళ్తుంది, ఇలా సైన్ వెళ్తుంది. ఈ సైన్ వేవ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 0 నుంచి స్టార్ట్ అయింది.
నెమ్మదిగా పెరిగి 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 ఒక పీక్ వాల్యూకి చేరుకుంది. పీక్ తర్వాత మళ్ళీ తగ్గి 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 జీరో అయిపోయింది. మళ్ళీ పెరిగి 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 పీక్ వాల్యూకి వెళ్ళింది. అంటే ప్రతిసారి ఆల్టర్నేటింగ్ కరెంట్ ఒక పీక్ వాల్యూకి వెళ్తుంది. సో అదే పీక్ అమ్మా, అదే అంతే. సో ఇక్కడ నేను ఏదైతే మెజర్ చేస్తానో ఈ పాయింట్ నథింగ్ బట్ I0 ఆర్ E0. ఆ పీక్ వాల్యూనే మనము I0 ఆర్ E0 అంటాము. ఖతం. మరి ఇన్స్టంటేనియస్ అంటే ఏంటి మేడం? ఇన్స్టంటేనియస్ అంటే ఎనీ టైం కదా, అట్ ఎనీ టైం టీ, ఏదో ఒక టైంలో. ఇన్స్టంటేనియస్ అంటే ఆ పర్టిక్యులర్ టైంలో, అట్ ఎనీ టైం టీ. ఓకే, అట్ ఎనీ టైం టీ. సో ఏదో ఒక టైంలో నేను ఇక్కడ టైం తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు, ఎక్కడో ఒక టైం తీసుకుంటే అక్కడ నేను మెజర్ చేసేది ఇన్స్టంటేనియస్ ని ఈ ఆర్ ఐతో సింబలైజ్ చేస్తారు. చూడండి, ఇది పీక్ I0 E0 అంటే పీక్ వాల్యూస్, మాక్సిమం వాల్యూస్. పీక్ అంటే మాక్సిమం వాల్యూ, గుర్తుపెట్టుకోండి. పీక్ అంటే మాక్సిమం కరెంట్, మాక్సిమం వోల్టేజ్. దానిని మనము I0 ఆర్ E0 V0 ఏదైనా వాడచ్చు. V0 E0 ఏదైనా వాడేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. E0 ఓకే, దాంతో రిప్రజెంట్ చేస్తాం. మరి ఇన్స్టంటేనియస్ కరెంట్ ని I ఆర్ E సింపుల్ గా, అంటే ఈ రెండు మనకి ఇన్స్టంటేనియస్ కరెంట్, ఇన్స్టంటేనియస్ EMF. ఇవి రెండు ఏంటి? పీక్ కరెంట్స్ అన్నమాట. సో నెక్స్ట్ RMS కరెంట్. మీరు రూట్ మీన్ స్క్వేర్ చదివారు కదా, రూట్ మీన్ స్క్వేర్ కెమిస్ట్రీలో KTGలో వస్తుంది. సేమ్ మెథడ్ ఇక్కడ కూడా వాడతాం. RMS కరెంట్ చూద్దాం. ఓకే మేడం, JEE ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అండ్ వేదాంతులో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఓ నాయనో, ఎడ్ల రమేష్, ఇదంతా JEE ప్రిపరేషనే కదా. వి ఆల్రెడీ స్టార్టెడ్ JEE ప్రిపరేషన్. కాకపోతే JEE క్రాష్ కోర్స్ నవంబర్లో స్టార్ట్ అవుతుంది. JEE క్రాష్ కోర్స్ నవంబర్లో స్టార్ట్ అవుతుంది. మ్యామ్ JEEకి వినొచ్చా? రామరామ, ఇది JEEకి మెయిన్గా చెప్తున్నాను, ఎంసెట్కి. ఓకే, ఎంసెట్ అండ్ JEE థంబ్నెయిల్ చూడండి అమ్మా ఒకసారి. లెసన్ వినకుండా డైరెక్ట్ వన్ షాట్ ఇప్పుడు చూడొచ్చమ్మా. ఇది వన్ షాటే కానీ లెసన్ ఎక్స్ప్లెనేషనే. ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా మొత్తం. వన్ షాట్ అయితే ఇవన్నీ ఎవరు చెప్తారు? డైరెక్ట్ ఫార్ములాలోకి వెళ్ళిపోతారు. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా ప్రతిదీ. ఎవ్రీ టర్మ్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్. సో డోంట్ వరీ. వన్ షాట్ అయినా కూడా నాకున్న హ్యాబిట్ ఏంటంటే దాన్ని వేరే లాగి మొత్తం చెప్పేస్తానమాట. డోంట్ వరీ. ఈ క్లాస్ ఎప్పటి వరకు ఉంటుంది అని ఎవరో అడిగారు కదా. ఇంకో 2.5 గంటలు ఉంటుందమ్మా. ఓ 2.5-3 గంటలు వేసుకోవచ్చు మీరు. 2.5 గంటలు అవగొట్టడానికి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. సరే, RMS కరెంట్ అంటే ఏంటి, లేదా RMS వోల్టేజ్ అంటే ఏంటి? మీరు ఏదైతే నేర్చుకున్నారో అదే. IRMS is equal to under square root I1 square plus I2 square plus I3 square plus and so on by n. సేమ్ మనము KTGలో నేర్చుకుంటాం V1 square plus V2 square plus and so on. VRMS సేమ్ అలాంటిదే IRMS. లేదు అంటే IRMS ని ఇంకా ఎలా రాసుకోవచ్చు నేను అంటే, ఇది యావరేజ్ ని స్క్వేర్ చేయడం కదా. సో యావరేజ్ ని స్క్వేర్ చేయడం ఒకలాగా రాస్తాం. ఇన్ మ్యాథమెటిక్స్ మీరు మ్యాథ్స్ లో నేర్చుకున్నారో లేదో కానీ యావరేజ్ వాల్యూ ఆఫ్ ఏ ఫంక్షన్, ఏదైనా ఒక ఫంక్షన్ యొక్క యావరేజ్ వాల్యూని ఎలా రాస్తారు మ్యాథ్స్ లో? ఎవరికైనా గుర్తుందా? F average is equal to integration f of t dt by integration dt. లిమిట్స్ t1 నుంచి t2 ఉంటాయి. బికాస్ tతో మీరు డిఫరెంట్ ఇంటిగ్రేట్ చేస్తున్నారు కాబట్టి. ఎంతమందికి ఈ ఫార్ములా తెలుసు? మ్యాథ్స్ లో ఒక ఫంక్షన్ యొక్క యావరేజ్ ని ఇలా ఫైండ్ అవుట్ చేస్తారు. ఇది మ్యాథ్స్ ఫార్ములా, డైరెక్ట్ మ్యాథ్స్ ఫార్ములా. దీనినే మనం ఇప్పుడు ఉపయోగించుకుంటాం. బికాస్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ లో కరెంట్ అనేది టైం డిపెండెంట్. కరెంట్ అనేది టైం మీద డిపెండ్ అవుతుంది, టైంతో పాటు వేరీ అవుతుంది. అంటే దిస్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం. ఫంక్షన్ ఆఫ్ టైం కాబట్టి యావరేజ్ కరెంట్ ని నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను ఇప్పుడు? యావరేజ్ కరెంట్ I average is equal to integration I of t dt by integration dt చెయ్యాలి. ఇది యావరేజ్ కరెంట్ కి ఫార్ములా. ఇప్పుడు RMS దగ్గరికి రండి. RMS అంటే యావరేజ్ ని స్క్వేర్ చేసి అండర్ స్క్వేర్ రూట్ లో పెట్టడము.
సో యూజువల్గా ఐఆర్ఎంఎస్ ఫైండ్ అవుట్ చెయ్యాలి అంటే ఐఆర్ఎంఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఐ స్క్వేర్ డిటి బై ఇంటిగ్రేషన్ డిటి చేస్తారు. ఇంటిగ్రేషన్ ఐ స్క్వేర్ డిటి బై డిటి. సో అప్పుడు మనం అండర్ స్క్వేర్ రూట్లో పెడితే నీకు ఐఆర్ఎంఎస్ వస్తుంది. ఇది ఎవరికైనా ఏమైనా అర్థమైందా? ఓకే, సో ఫంక్షన్ అనేది ఎందుకు ఫంక్షన్ తీసుకున్నాము అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ సైన్ ఒమేగా టీ. ఆల్టర్నేటింగ్ కరెంట్ ఫంక్షన్ ఆఫ్ టైం, టైంతో పాటు కరెంట్ మారిపోతుంది. ప్రతి సెకండ్ 1 సెకండ్, 2 సెకండ్స్, 3 సెకండ్స్, 1 సెకండ్ దగ్గర కరెంట్ ఇది, 2 సెకండ్స్ దగ్గర ఇది కరెంట్, 3 సెకండ్స్ దగ్గర ఇది కరెంట్. కరెంట్ వాల్యూ టైంతో పాటు మారిపోతుంది అంటే కరెంట్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం. సో ఫంక్షన్ ఆఫ్ టైం ఉన్నప్పుడు మ్యాథ్స్లో యావరేజ్ వాల్యూకి ఫార్ములాను ఉపయోగించి నేను ఇది రాశాను అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఐఆర్ఎంఎస్ ఫార్ములా, రూట్ మీన్ స్క్వేర్ కరెంట్. సేమ్ ఈఆర్ఎంఎస్ కి కూడా వాడతాము, కానీ మనకు కరెంట్లోనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది, అదేంటంటే ఐ యావరేజ్ ఓవర్ 1 కంప్లీట్ సైకిల్. ఐ యావరేజ్ 1 కంప్లీట్ సైకిల్ అంటే నేను లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలి? 0 నుంచి t. 1 కంప్లీట్ సైకిల్ అంటే అమ్మా టైం ఎంత ఉంటుంది ఒకసారి చూద్దాం. ఇది కాకుండా 1 కంప్లీట్ సైకిల్కి ఎప్పుడు సైనుసాయిడ్లో మనం టైం ఏం తీసుకుంటాం? ఇక్కడ టైం t ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడికి వచ్చేటప్పటికి t/2, ఇక్కడికి వచ్చేటప్పటికి క్యాపిటల్ T, ఇక్కడికి వచ్చేటప్పటికి 3t/2 ఇలా వెళ్తుంది కదా మన టైం. 1 కంప్లీట్ సైకిల్ అంటే ఇది మన 1 కంప్లీట్ సైకిల్. ఒక టైం పీరియడ్ లో ఎంత వేవ్ వచ్చింది దానినే మనం 1 కంప్లీట్ వేవ్ అంటాము. 1 కంప్లీట్ వేవ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎంతైతే పాజిటివ్ కరెంట్ వచ్చిందో, సైన్ వేవ్ లో సమానంగా ఉంటాయి రెండు, ఎంతైతే పాజిటివ్ కరెంట్ వచ్చిందో అంతే నెగిటివ్ కరెంట్ వస్తుంది. సో టోటల్ కరెంట్ ఏమవుతుంది? టోటల్ కరెంట్ 0. సో I average over 1 complete cycle is 0. 1 కంప్లీట్ సైకిల్ కి I average 0 అయిపోతుంది. మీరు లిమిట్స్ 0 టు క్యాపిటల్ T తీసుకోవాలి. అలా కాకుండా నేను I average ఓవర్ హాఫ్ సైకిల్ కి క్యాలిక్యులేట్ చేస్తాం మనం. ఎందుకంటే 1 కంప్లీట్ సైకిల్ కి 0 అయిపోతుంది కాబట్టి I average ఫర్ హాఫ్ సైకిల్ కి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది అంటే 2I0/π వచ్చింది మనకి వాల్యూ. 2I0/π, దీని వాల్యూ 0.63 టైమ్స్ ఆఫ్ I0 అంటారు, లేదా 63% ఆఫ్ I0 ఎలా రాసుకున్నా పర్లేదు. సేమ్ విత్ ఈ కూడా, ఈ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 2E0/π లేదా 0.63 టైమ్స్ ఆఫ్ E0 లేదా 63% ఆఫ్ E0. ఇది యావరేజ్ వాల్యూ. ఆర్ఎంఎస్ కూడా ఉంది, ఇలాగే ఆర్ఎంఎస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసాము, యావరేజ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఐఆర్ఎంఎస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగా? ఐఆర్ఎంఎస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఐ స్క్వేర్ డిటి వేస్తాం. ఐఆర్ఎంఎస్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే ఐఆర్ఎంఎస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఐ డిటి బై ఇంటిగ్రేషన్ డిటి. అది కూడా మనం హాఫ్ సైకిల్ కాబట్టి 0 టు t/2 తీసుకుంటాం. 0 టు t/2. ఐ ప్లేస్ లో ఏం రాస్తాము? ఇంటిగ్రేషన్ ఐ ప్లేస్ లో I0 సైన్ ఒమేగా టీ డిటి బై ఇంటిగ్రేషన్ డిటి. లిమిట్స్ 0 టు t/2 వేసుకుంటారు. ఇదంతా సాల్వ్ చేయాలన్నమాట. ఓకే, సారీ, ఐ స్క్వేర్ డిటి కదా, వెయిట్ ఐ యావరేజ్ కదా, వెయిట్ అమ్మా, సారీ, ఐ యావరేజ్ కదమ్మా మనం తీసుకునేది. ఐ యావరేజ్ స్క్వేర్ కదా, ఫార్ములా ఒకసారి చూడండి. ఐఆర్ఎంఎస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ డిటి. ఐ యావరేజ్ ఇదేంటిది? ఐ యావరేజ్ ఇదొకటి, ఐ యావరేజ్ వాల్యూ కదా ఇది, ఐ యావరేజ్ స్క్వేర్. సో అది మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అయితే ఐ యావరేజ్ ప్లేస్ లో నేను ఏం రాసుకోవచ్చు? 2I0/π. సో 2I0/π హోల్ స్క్వేర్. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే నాకు ఐఆర్ఎంఎస్ వాల్యూ ఎంత వస్తుంది అంటే I0/√2. వెరీ ఫేమస్.
famous formula, very famous formula, IRMS is equal to I naught by root 2. The relation between RMS current and peak current, relation between RMS current and peak current, దీని వాల్యూ మీకు ఎలాగో తెలుసు, 1/√2 వాల్యూ 0.707 టైమ్స్ ఆఫ్ I naught లేదా 70.7% ఆఫ్ I naught. సేమ్ ఇప్పుడు IRMS రాసావు కాబట్టి ERMS is equal to E naught by root 2. సేమ్ ఒకదానికి వచ్చింది అంటే రెండో దానికి రాసుకుంటూ వెళ్ళిపోవడమే, తల్లి పిల్ల లాంటివి అనమాట. ఒకదాని వెనకాల అలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. ఈ ఫార్ములా చాలా 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 ఫేమస్ అమ్మ. అయితే ఇక్కడ నేను ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ట్రిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఎన్ని రకాల కరెంట్లు ఉన్నాయి? ఇన్స్టంటేనియస్ కరెంట్, పీక్ కరెంట్, ఆర్ఎంఎస్ కరెంట్, యావరేజ్ కరెంట్. ఇన్ని కరెంట్లలో ప్రాబ్లంలో ఇచ్చింది ఏ కరెంట్ నాకు ఎలా తెలుస్తుంది? కన్ఫ్యూజ్ అయిపోతాను. ప్రాబ్లంలో ఇచ్చింది ఏ వోల్టేజ్, ఇన్ని వోల్టేజ్ల్లో ప్రాబ్లంలో ఇచ్చింది ఏ వోల్టేజ్ నాకు ఎలా తెలుస్తుంది? దానికి నేను ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ట్రిక్ చెప్తాను చూడండి అమ్మా. ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అ ప్రాబ్లమ్ సాల్వింగ్ ట్రిక్. ఏంటి ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ ట్రిక్ అంటే గనక, ఇఫ్ నథింగ్ is mentioned before given voltage, voltage kada, given voltage. ప్రాబ్లం లో ఒక 220 volts, 210 volts, 200 volts అలా ఇస్తారు కదా. ఇచ్చేదాని ముందు ఏం మెన్షన్ చేయాల? ఒక ఏసీ సోర్స్ 220 volts కనెక్ట్ చేశారు అని ఇచ్చారు. అలా ఏమీ మెన్షన్ చేయకుండా గివెన్ వోల్టేజ్ ఇస్తే దెన్ కన్సిడర్ ఇట్ యాజ్ విఆర్ఎంఎస్ ఆర్ ఈఆర్ఎంఎస్, ఏదైనా విఆర్ఎంఎస్ ఆర్ ఈఆర్ఎంఎస్ రెండు ఒకటేనమ్మా, ప్రాబ్లం ఏం లేదు. సో దానిని విఆర్ఎంఎస్ గా కన్సిడర్ చేయాలి. నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్, an inductor of 2 millihenry is connected to an AC source of 220 volts 50 hertz అని ఇచ్చారు. ఇది ప్రాబ్లంలో ఒక సెంటెన్స్. నువ్వు ఏదో ప్రాబ్లం చదువుతున్నావు, ఆ ప్రాబ్లంలో ఇదొక సెంటెన్స్. ఇక్కడ ఈ 220 volts ని నువ్వు ఎలా కన్సిడర్ చేయాలి? ఏ వోల్టేజ్, ఆర్ఎంఎస్ఆ, ఇన్స్టంటేనియసా, ఎలా తెలుస్తుంది నాకు? ఎలా తెలుస్తుంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ఎంఎస్ వోల్టేజ్. సో ఈ 220 volts అనేది ఎలా కన్సిడర్ చేయాలి? నువ్వు ఆర్ఎంఎస్ వోల్టేజ్ గా కన్సిడర్ చేయాలి. ఇదేంటి అంటే ఈఆర్ఎంఎస్ ఆర్ విఆర్ఎంఎస్ ఏదైనా పర్లేదు, ఇది నీకు విఆర్ఎంఎస్ అన్నమాట. ఓకే, దిస్ ఈస్ ఈఆర్ఎంఎస్ ఆర్ విఆర్ఎంఎస్. సో ఇప్పటిదాకా మనము చాలా ఇంపార్టెంట్ టర్మినాలజీ నేర్చుకుంటున్నాము. ఇంకొక ఇంపార్టెంట్ టర్మినాలజీ ఉంది ఇందులో. కరెంట్స్, వోల్టేజెస్ కాకుండా ఇంకొక టర్మినాలజీ ఏంటి అంటే పవర్ ఫ్యాక్టర్, పవర్ కన్సంప్షన్. బికాస్ ఏదైనా ఒక డివైస్ ని నువ్వు ఎలక్ట్రికల్ డివైస్ తీసుకున్నావు అంటే దానితో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే అది పవర్ ని డిసిపేట్ చేస్తుంది. ఇది నేను కరెంట్ ఎలక్ట్రిసిటీ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, నా ఇంట్లో ఒక బల్బ్ ఉంది. బల్బ్ నాకు చేయాల్సిన పని ఏంటి? లైట్ ఇవ్వడం. కానీ ఆ బల్బుకి నేను ఇచ్చే కరెంట్, బల్బు నువ్వు లైట్ వెలగడానికి మాత్రమే వాడుకో అని ఇస్తే అది బల్బు వెలిగించడానికే వాడుతుందా? కాదు, హీట్ కూడా జనరేట్ చేసేస్తుంది, విచ్ ఈస్ అన్నెసరీ. నాకు బల్బు నుంచి లైట్ కావాలి, హీట్ అక్కర్లేదు, హీట్ ఈజ్ అన్నెసరీ. కానీ హీట్ కూడా ప్రొడ్యూస్ అయిపోతుంది. అంటే నేను కట్టే కరెంట్ బిల్లు నాకు వాడకానికే కాకుండా వేస్టేజ్ కి కూడా నేను కరెంట్ బిల్ కడుతున్నాను. సో హీట్ జనరేషన్ అనేది కామన్ ప్రాబ్లం విత్ ఎనీ డివైస్. నువ్వు ఏ ఎలక్ట్రికల్ డివైస్ వాడు, దానిలో ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ కరెంట్ హీట్ ఫార్మ్ లో, హీట్ డిసిపేషన్ లో వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ కూడా ఆల్టర్నేటింగ్ కరెంట్స్ లో కూడా హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ ని మనము క్యాలిక్యులేట్ చేయాలి, అంటే పవర్ డిసిపేషన్.
సరే, ముందు ఆర్ఎంఎస్ కరెంట్కి మీనింగ్ ఎవరైనా చెప్పగలరా? ఎవరికైనా ఆర్ఎంఎస్ కరెంట్కి మీనింగ్ తెలుసా? డెఫినేషన్ అవసరం లేదు, బట్ తెలుసుకోవడం బెటర్. 10 minutes బ్రేక్, కొంచెం సేపు అయ్యాక చెప్పుకుందాం, ఓ రౌండ్ ప్రాబ్లమ్స్ చేశాక. ఎనీవే, ఆర్ఎంఎస్ కరెంట్ అనే పదానికి మీనింగ్ ఎవరికైనా తెలుసా? కావాలా అక్కర్లేదా? చాలు మేడం, ప్రాబ్లం ఫార్ములా తెలిస్తే చాలు అనుకుంటున్నారా? ఓకే, సో ఆర్ఎంఎస్ కరెంట్ డెఫినేషన్ కావాలా వద్దా? జేఈ ప్రిపరేషన్ కోసం మా కాలేజ్లో కొన్ని చాప్టర్స్ ఇచ్చారు, అవి చేస్తే చాలదమ్మా. ఇది నాకు అసలు అర్థం కాని ఫ్యాక్టర్ ఏంటంటే, మీరు ఈ చాప్టర్స్ చేయండి చాలు 99% వచ్చేస్తుంది. కాదు, కుదరదమ్మా. 99% కావాలి అంటే 80% ఆఫ్ ది చాప్టర్స్ ప్రతి సబ్జెక్ట్లోనూ చేయాల్సిందే. 80 to 90% ఆఫ్ ది చాప్టర్స్ ప్రతి సబ్జెక్ట్ నుంచి చేయాలి ఇఫ్ యూ వాంట్ 99%. ఓకే ఓకే, వాట్ ఈస్ ఆర్ఎంఎస్ కరెంట్? ఆర్ఎంఎస్ అంటున్నారు ఈ మేడమ్. అసలు ఈ ఆర్ఎంఎస్ కరెంట్కి మీనింగ్ ఏంటి అంటే, ఒక రెసిస్టర్ ఉందమ్మా. నేను ఆర్ఎంఎస్ కరెంట్ని మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఒక రెసిస్టర్ ఉంది. ఈ రెసిస్టర్ని డీసీ కరెంట్ సప్లై చేసినప్పుడు ఈ రెసిస్టర్లో నుంచి కొంత అమౌంట్ ఆఫ్ హీట్ జనరేట్ అయ్యింది. ఓకే, హెచ్ అమౌంట్ ఆఫ్ హీట్ జనరేట్ అయ్యింది అనుకుందాం. స్టోరీ అర్థమవుతుందా? ఒక రెసిస్టర్ ఉంది, దానిని డీసీకి కరెంట్కి కనెక్ట్ చేసావు. డీసీ కరెంట్ ఫ్లో అయినప్పుడు ఒక హెచ్ అమౌంట్ ఆఫ్ హీట్ జనరేట్ అయింది. ఇప్పుడు అదే రెసిస్టర్ని తీసుకెళ్ళి నువ్వు ఒక ఏసీ కరెంట్కి కనెక్ట్ చేసావు. అదే రెసిస్టర్ని తీసుకెళ్ళి ఒక ఏసీ కరెంట్కి సప్లై చేసావు. అయితే నా కండిషన్ ఏంటంటే, రెసిస్టర్ సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ కూడా జనరేట్ అవ్వాలి. అలా సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ జనరేట్ అవ్వడానికి నేను ఎంత ఏసీ కరెంట్ సప్లై చెయ్యాలి? అదే ఆర్ఎంఎస్ కరెంట్ అమ్మ. సో ఒక రెసిస్టర్ని డీసీలో సప్లై చేసినప్పుడు, డీసీ కరెంట్ని సప్లై చేసినప్పుడు ఎంతైతే హీట్ ఎనర్జీ సప్లై అయ్యిందో అదే అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఏసీలో కనెక్ట్ చేసినప్పుడు సప్లై చేయడానికి నువ్వు ఎంత ఏసీ కరెంట్ ఇవ్వాలి, ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇవ్వాలి, ఆ అమౌంట్ ఆఫ్ కరెంట్నే ఆర్ఎంఎస్ కరెంట్ అంటారు. సో ఆర్ఎంఎస్ కరెంట్ అనేది ఈక్వివలెంట్ టు డీసీ అన్నమాట. ఏసీ ఈక్వివలెంట్ టు డీసీ, అది ఆర్ఎంఎస్ స్పెషాలిటీ. చాలా 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 ఇంపార్టెంట్. మన ఇంట్లోకి వచ్చే వోల్టేజ్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోకి ఎంత వోల్టేజ్ వస్తుంది? 220 దగ్గరలో వస్తుంది కదా, అదేంటి? ఆర్ఎంఎస్ కరెంట్. మన ఇంట్లోకి 220 volts వస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటి? మన ఇంట్లో మీ అందరికీ తెలుసు కదా, మన ఇళ్లల్లో వాడేదంతా కూడా ఆల్టర్నేటింగ్ కరెంట్. మన ఇళ్లల్లో వాడేది ఆల్టర్నేటింగ్ కరెంట్. సెల్ ఫోన్లో వాడేది డైరెక్ట్ కరెంట్. సెల్ ఫోన్లో సెల్ ఉంటుంది, సెల్ ఫోన్ అని అందుకే అన్నారు దాన్ని. సెల్ ఫోన్ అంటే దానిలో బ్యాటరీ, సెల్ ద్వారా పవర్ సప్లై వస్తుంది. సో సెల్ ఫోన్లో వాడేది బ్యాటరీ, సెల్ ఫోన్ నడిచేది డైరెక్ట్ కరెంట్ మీద. మన ఇంట్లో ఆపరేటర్స్, లైట్, ఫ్యాన్, ఏసీ, ఈ స్మార్ట్ బోర్డు, ఇవన్నీ నడిచేది ఆల్టర్నేటింగ్ కరెంట్స్. మన ఇంట్లోకి ఎంత వోల్టేజ్ వస్తుంది? 220 volts వస్తుంది. ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ డీసీ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ చీటింగ్ అనమాట. అది పీక్ వెళ్తుంది. 220 × √2 మీకు వచ్చేది ఆర్ఎంఎస్. అర్థమవుతుందా? ఇంట్లోకి వచ్చేది ఆర్ఎంఎస్, ఇంట్లోకి వచ్చేది 220, కానీ పీక్ ఎంత వెళ్తుంది? 220 × √2. 220 × √2 అంటే దాదాపుగా 300 volts వస్తుంది అనమాట. మనకి చెప్పేది 220 volts, కానీ పాసిబిలిటీ ఎంత వరకు ఉంది? పీక్ వెళ్తుంది. పీక్ 300 volts వరకు వెళ్లే ఛాన్స్ ఉంది మన ఇంట్లోకి వచ్చేది. అందుకే ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది చాలా డేంజర్. అది ఇలా పట్టుకుంటే అలా ఎందుకు పోతామంటే పీక్స్కి వెళ్తూ ఉంటుంది కరెంట్, సడన్ గా పీక్స్కి వెళ్తూ ఉంటుంది. ఆ పీక్స్కి వెళ్ళడం అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. మీకు తెలుసా, మన ఇండియాలో 50 సైకిల్స్, ఇలాంటి సైకిల్స్ 50 సైకిల్స్ వెళ్తాయమ్మా ఇండియాలో. ఈ సైకిల్స్ ఉన్నాయి కదా, 50 సైకిల్స్ పర్ సెకండ్, చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. అందుకే ఫ్యాన్ ఇలా ముందుకి వెనక్కి తిరగదు, ఒక వైపే తిరుగుతూ ఉంటుంది అనమాట. ఫాస్ట్ గా చేంజ్ అయిపోతుంది ఫ్రీక్వెన్సీ. సరే, ఇదంతా థియరీ. మనకు ఇప్పుడు కావాల్సింది పవర్ కన్జంప్షన్. సో పవర్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. సో పవర్ ఇన్ ఏసీ, మనకి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఈ పవర్ కాన్సెప్ట్ మీద వస్తాయమ్మా. ఒకటి
ఆర్ఎంఎస్ కరెంట్ మీద క్వశ్చన్స్ వస్తాయి, ఆర్ఎంఎస్ ఐ నాట్ రిలేషన్. రెండోది పవర్ ఫ్యాక్టర్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. సో పవర్ చాలా రకాల పవర్స్ ఉంటాయి ఇందులో. ఇన్స్టంటేనియస్ పవర్, ఇన్స్టంటేనియస్ పవర్, అలాగే యావరేజ్ పవర్. ఈ రెండు తెలుసుకుంటే చాలు, ఇంకెక్కువ ఏమక్కర్లేదు. యావరేజ్ పవర్ అంటే ఫస్ట్ ఐ విల్ టెల్ యూ దట్ యావరేజ్ పవర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రూ పవర్. Average power is also called as true power. So average power formula వచ్చేసి P average is equal to E RMS I RMS cos phi. Okay, average power formula E RMS I RMS cos phi. మీరు ఏసీని డీసీని కంపారిజన్లో చదువుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. డీసీలో ఇన్ కరెంట్ ఎలక్ట్రిసిటీ లెసన్ డీసీలో పవర్ కి ఫార్ములా ఎవరికైనా గుర్తుందా? పవర్ ఈజ్ ఈక్వల్ టు V²/R, లేదా పవర్ ఈజ్ ఈక్వల్ టు I²R, లేదా పవర్ ఈజ్ ఈక్వల్ టు VI. ఈ ఫార్ములానే ఇది సేమ్. డీసీలో పవర్ ఈజ్ ఈక్వల్ టు VI, ఏసీలో యావరేజ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ERMS IRMS. బికాస్ చెప్పాను కదా, ఏసీ డీసీ ఈక్వివలెంట్ కరెంట్ ఏంటి? ఆర్ఎంఎస్. ఏసీని డీసీని ఈక్వివలెంట్ చేసేది ఆర్ఎంఎస్. సో ఇక్కడ VI ఉంది కాబట్టి ఇక్కడ ERMS IRMS, పక్కన కాజ్ అనేది ఒకటి వచ్చింది. ఈ కాజ్ ఫైన్ ఏమంటారంటే, ఇది చాలా 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 ఇంపార్టెంట్. కాజ్ ఫై ఈజ్ కాల్డ్ పవర్ ఫ్యాక్టర్. మనకు ఒక్కొక్కసారి క్వశ్చన్స్ లో జస్ట్ పవర్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయమ్మా అని అడుగుతారు క్వశ్చన్స్. సో ఇదేంటిది? కాజ్ ఫై అనేది పవర్ ఫ్యాక్టర్. రాను మనకి ఫార్ములా వస్తుంది. కాజ్ ఫై ఫార్ములా వచ్చేసి R/Z. మనం ఇది ముందు చెప్పుకుంటాము. వాట్ ఈస్ Z? ఇంపిడెన్స్. ఎనీవే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా 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 ఇంపార్టెంట్. కాజ్ ఫై కి ఏకైక ఫార్ములా R/Z. కాజ్ ఫై కంపల్సరీగా క్వశ్చన్స్ అడుగుతారు. ఫైండ్ ద పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్ అంటే కాజ్ ఫై. కాజ్ ఫై అనేది పవర్ ఫ్యాక్టర్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్స్టంటేనియస్ పవర్ ఎలా కావాలి? ఇన్స్టంటేనియస్ పవర్ అంటే P inst is equal to instantaneous EMF, instantaneous current, cos phi. ఓకే, మరి EI అంటే ఏంటి మనకి తెలుసు. E is equal to E0 sin omega t, I is equal to I0 sin omega t. ఒక్కొక్కసారి ఏంటంటే ఈకి ఐకి ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటే గనక మీరు ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా ఫై ఏదైనా రాసుకోవచ్చు. మీరు రాయకపోయినా పర్లేదు, రాసినా పర్లేదు. బట్ ఈ రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ రెండు, ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది ఇన్స్టంటేనియస్ కరెంట్. అయితే దీనిని ఇంకా మనం మార్చుకోవచ్చు. ERMS IRMS దీనిని ఇంకా మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవచ్చు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో P average is equal to ERMS is equal to E0/√2. IRMS is equal to I0/√2. So E0/√2 I0/√2 cos phi. సో దీనిని E0 I0/2 cos phi ఇలా కూడా రాసుకోవచ్చు, మన ఇష్టం. ప్రాబ్లం బట్టి ఎలా అయినా మార్చుకోవచ్చు. ఇది ట్రూ పవర్ కదా. ఇదేంటంటే అపారెంట్ పవర్ అంటారు. ఇది ట్రూ పవర్. E0 I0/2 ని అపారెంట్ పవర్ అంటారు. రాసుకోండి. ఎవరైనా నోట్స్ రాసుకుంటున్నారా లేదా? నేను చెప్పే నోట్స్ నాతో పాటు రాసుకుంటున్నారా లేదా జస్ట్ ఇలా చూస్తున్నారా? అలా అస్సలు చూడొద్దు, రాయాలి, నాతో పాటు రాయాలి. ఇది ట్రూ పవర్ కదా. ఇదేంటిది? అపారెంట్ పవర్. ఓన్లీ E0 I0/2. E0 I0/2 ని అపారెంట్ పవర్ అంటారు. క్లియర్? సో ఇదమ్మా పవర్ కి సంబంధించినవి. ఇవన్నీ తెలిస్తే చాలు, మనం నెమ్మదిగా కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు. ఓకే, సో LCR వాటి గురించి ప్రాబ్లమ్స్ చేద్దాము. ముందు దీని మీద ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో చూద్దాం. ఇప్పటిదాకా నేర్చుకున్న టాపిక్ మీద ప్రాబ్లమ్స్. ద మాక్సిమం వోల్టేజ్ ఇన్ DC ఈజ్ the maximum voltage in DC circuit is 282 volts. The effective voltage in AC circuit will be effective voltage in AC circuit. నేను ఏం చెప్పాను?
ఏసీలో డీసీకి ఈక్వివలెంట్ అంటే ఏం అడిగినట్లు? ఆర్ఎంఎస్. డీసీకి ఈక్వివలెంట్ ఏసీలో ఏముంటుంది? ఆర్ఎంఎస్. వోల్టేజ్ అన్నారు కాబట్టి నిన్ను విఆర్ఎంఎస్ అడుగుతున్నారు. సో విఆర్ఎంఎస్ ఇదేంటిది? మాక్సిమం వోల్టేజ్. మాక్సిమం వోల్టేజ్ అంటే V0. సో V0 కి విఆర్ఎంఎస్ కి రిలేషన్ వేసుకోమని చెప్తున్నారు. దట్స్ ఇట్. సో విఆర్ఎంఎస్ is equal to V0 by root 2. So V0 ఎంత? 282 by root 2. So 282 by root 2 ఎంత? root 2 అంటే 1.414. 282 by 1.414. ఆప్షన్ వెరిఫికేషన్ చేయండి. 200ని 1.414తో మల్టిప్లై చేస్తే ఇది వచ్చిందా? 300ని 1.414తో మల్టిప్లై చేస్తే ఇది వచ్చిందా? షార్ట్ కట్ మెథడ్. ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ ఈజీగా అయిపోతుంది. దీనిని మల్టిప్లై చేయండి, వచ్చేసింది అప్రాక్సిమేట్ గా 282 వస్తుంది. చూడండి, 2 4s are 8, 2 8 2. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 1 కరెక్ట్ అమ్మా. గాట్ ఇట్? చేశారా? ఈ క్వశ్చన్ అర్థమైందా లేదా? ఏసీ డిసి ఈక్వివలెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఏసీ డిసి ఈక్వివలెంట్. అలాగే ఇన్ దిస్ లెసన్, ఇన్ దిస్ చాప్టర్, కంపేర్ in this chapter to solve problems easy method enti ante ganaka compare formulae with current electricity chapter. కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ తో ఫార్ములా కంపేర్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. అవి కూడా ఓమ్స్ లా, సింపుల్ ఓమ్స్ లా. V is equal to IR, I is equal to V by R, R is equal to V by I. ఇవి పవర్ is equal to V square by R, పవర్ is equal to I square R, పవర్ is equal to VI. ఇవి రాయడం వస్తే చాలమ్మా. ఇప్పుడు నేనేం చెప్పాను? ఏసీ డిసి కంపారిజన్ లో డీసీలో కరెంట్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఏసీలో ఏం తీసుకోవాలి? ఆర్ఎంఎస్ వాల్యూ తీసుకోవాలి. ఏసీలో ఎప్పుడు ఆర్ఎంఎస్ క్యాలిక్యులేట్ చేయాలి. దట్స్ ఇట్ అమ్మా. ఇది కొంచెం గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా అయిపోతాయి. సో ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్. ఏసీలో ఏమవుతుంది? ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ బై ఆర్. సో ఏసీలోకి వచ్చేటప్పటికి నేను రాసి చూపిస్తాను చూడండి. విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ఎంఎస్ ఇంటూ ఆర్ని ఇక్కడ మనం ఈ లెసన్ లో జెడ్ అంటాం, ఆర్ని జెడ్ అంటాం, ఇంపిడెన్స్. ఓకే, ఐఆర్ఎంఎస్ ఇస్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ బై జెడ్. ఒకవేళ నువ్వు పీక్ లో తీసుకున్నావు అంటే రెండు ఆర్ఎంఎస్లు అవ్వాలి లేదా రెండు పీక్లు అవ్వాలి. ఐ నాట్ ఇస్ ఈక్వల్ టు వి నాట్ బై జెడ్. ఆర్ఎంఎస్ ఆర్ఎంఎస్, నాట్ నాట్, రెండు పీక్ అవ్వాలి లేదా రెండు ఆర్ఎంఎస్ అవ్వాలి. ఈ మాత్రం తెలిస్తే చాలమ్మా, ప్రాబ్లమ్స్ కుమ్మేచ్చి లెసన్ లో, ఏమీ ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ an AC source of voltage V is equal to 100 sin. మనం దీనిని దేంతో కంపేర్ చేయాలి? ఇచ్చిన ఫార్ములాని వెంటనే V is equal to V0 sin omega t తో కంపేర్ చేయాలి. ఈజ్ కనెక్టెడ్ టు a resistor of resistance 20 ohms R ఇచ్చారు. The RMS value of current ఎంత? IRMS ఎంత అని అడుగుతున్నారు. మనకి ఇప్పుడే చెప్పుకున్నాం, ఐఆర్ఎంఎస్ ఇస్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ బై జెడ్. జెడ్ అంటే రెసిస్టెన్స్. సో ఐఆర్ఎంఎస్ ఇస్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ బై రెసిస్టెన్స్. జెడ్ అని చెప్తాను, జెడ్ కూడా రెసిస్టెన్స్ అని రాయండి. విఆర్ఎంఎస్ ఎలా తెలుస్తుంది నాకు? ఇందులో విఆర్ఎంఎస్ లేదు కానీ V0 తెలుసు. సో గివెన్ V0 is equal to 100 నాకు ఇక్కడ కనిపిస్తోంది. సో VRMS is equal to V0 by root 2. That's it. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. సో IRMS is equal to V0 ఎంత? 100 by root 2 into 20. సో 0 0 cancel, 5 by root 2. 5 by root 2 is the correct answer. Got it? Next, the current I is equal to 4T. ఎలా ఇచ్చారు?
current varying with time. Current is given as function of time. What is the average current per time interval? Average current ఏం చెప్పాను మ్యాథ్స్ ప్రకారం అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్ I average is equal to, ఇది ఫంక్షన్ ఆఫ్ టైమ్ గా ఇచ్చారు కదా, ఫంక్షన్ ఆఫ్ టైమ్ గా ఇచ్చినప్పుడు ఒక ఫంక్షన్ యొక్క యావరేజ్, సో ఇంటిగ్రేషన్ I dt by integration dt, లిమిట్స్ 0 to 4, 0 to 4, 0 to 4. ఓకే, సో మనం ఏం రాయాలి, ఇంటిగ్రేషన్ dt ఏమైందమ్మా t కదా, ఇంటిగ్రేషన్ dt t అవుతుంది. సరే ఇది రాయండి, ఇంటిగ్రేషన్ 0 to 4, I ప్లేస్ లో 4t dt బై ఇంటిగ్రేషన్ dt is a t, లిమిట్స్ 0 to 4. ఇంక ఇక్కడ నుంచి మ్యాథ్స్ మీరు చేయగలరు, చేసేయండి. I average is equal to, నాకంటే ఫాస్ట్గా చేయాలి బికాజ్ మీరు మ్యాథ్స్లో తో సహా. ఓకే, సో ఇది 1/4 అవుతుంది. ఇంటిగ్రేషన్ 4t dt ఫార్ములా ఏమవుతుంది, 4 into t square by 2, 0 to 4, 2 times 2 times 1/2 into 4 into 4. So 2 times 8 amperes is the answer. ఉందా? Yes, 8 amperes is the answer. మోడల్స్ చూసుకోండి, ఒక్కొక్క క్వశ్చన్లో మనం ఎలా సాల్వ్ చేస్తున్నాం ప్రాబ్లమ్స్, ఆ మోడల్ మెథడ్, ఆ విధానం నేర్చుకోండి. రైట్, నెక్స్ట్ అండ్ ఏసీ వోల్టేజ్ హ్యాస్ V is equal to, మళ్ళీ ఇచ్చిన దాన్ని ఎలా రాసుకోవాలి, సింపుల్ అమ్మ, గివెన్ ఇన్ఫర్మేషన్ ని V is equal to V0 sin omega t, ప్లస్ ఉంది కాబట్టి 5 ఫేజ్ కదా, 5 అంటే ఫేజ్. ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ ద వోల్టేజ్ విల్ రీచ్ టు మాక్సిమం, ఎంత టైం తర్వాత స్మాల్ టీ ఎంత అని అడుగుతున్నారు. వోల్టేజ్ విల్ రీచ్ టు మాక్సిమం వాల్యూ గివెన్, voltage will be equal to maximum value, voltage is equal to maximum value, that's it. Substitute cheyandi, khatam kahani. So V0 is equal to V0 sin 100 pi t plus pi by 6, V0 cancel. sin 1 ఎక్కడ అవుతుందమ్మా, sin 90 degrees దగ్గర కదా, sin pi by 2 is equal to sin 100 pi t plus pi by 6. So 100 pi t, స్పీడ్గా రాద్దామంటే ఇలాగే వస్తుంది, 100 pi t plus pi by 6 is equal to pi by 2. pi by 2 ఇది 100 pi క్యాన్సిల్ అయిపోతుంది కదా, 100 t రాద్దాం, 100 t is equal to 1/2 minus 1/6. సో 1/2 minus 1/6 ఏమవుతుందమ్మా, 3 minus 1, ఇది ఏమవుతుంది 2, 3 times 3 minus 2. సో 6 LCM తీసుకుంటే 3 minus 1, 2/6, 1/3 వస్తుంది కదా. సో t is equal to 1/300 seconds. 1/300 seconds కరెక్ట్ ఆన్సర్. నాతో పాటు చేస్తున్నారా ప్రాబ్లమ్స్, బేసిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా బేసిక్ మోడల్స్. నెక్స్ట్ 24 జనవరిలో వచ్చింది చూడండి. అన్ ఏసీ సర్క్యూట్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఆర్ గివెన్ రెస్పెక్టివ్లీ. యావరేజ్ పవర్ డిసిపేషన్, యావరేజ్ పవర్ డిసిపేషన్ ఎంత అని అడిగారు ఇన్ 1 cycle. సో యావరేజ్ పవర్ డిసిపేషన్ ఏమవుతుంది, P యావరేజ్ ఇస్ ఈక్వల్ టు IRMS ERMS cos phi. IRMS నాకు తెలియదు కాబట్టి, ఎందుకంటే నాకు ఇక్కడ I is equal to I0 sin omega t plus phi. ఇదేమో V is equal to V0 sin omega t. సో V0 లో తెలుసు కాబట్టి అలా రాయాలి, I0 by √2 E0 by √2 cos phi ఎంత, ఈ రెండిట్లో ఫేజ్ డిఫరెన్స్ కదా, 5 ప్లేస్ లో ఎంత ఉంది, జస్ట్ pi/3. pi/3 అంటే 60 degrees, దట్స్ ఇట్, అయిపోయింది. సో I0 V0 100 into 100/2 into cos pi/3 అంటే 60 degrees 1/2. సో 25 వాట్స్. ఏమైనా ఉందా ఇక్కడ, మిల్లీ ఉంది చూడండి, మిల్లీ ఇంటూ 10⁻³ రాయాలి చెల్లి. సో ఇదంతా 4 25 times 2500 into 10⁻³ 2.5, 2.5 watts. Yes, Nana. Next, an AC voltage 20 sin 200 pi t is applied to a series LCR circuit
ఓకే, మళ్ళీ సేమ్ వచ్చింది, ఇదేంటి సేమ్ క్వశ్చనా? అరే 29th January 31st January సేమ్ మోడల్ క్వశ్చన్, యాజ్ ఇట్ ఈస్ సేమ్ మోడల్ క్వశ్చన్ వచ్చింది. మళ్ళీ యావరేజ్ పవర్ డిసిపేటెడ్, సో డైరెక్ట్ ఇది V0, ఇది I0 అండ్ π/3, మళ్ళీ π/3 ఇచ్చారు. చూడండి ఎంత ఈజీ క్వశ్చన్. P యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ గా రాసైనా సేమ్ ఫార్ములా కదా, E0/√2 I0/√2 cos π/3. V0 20 into 10/2 into cos π/3, cos π/3, cos π/3 1/2, 4 5 times 50 watts. ఇక్కడ మిల్లీ లేదు, సో 50 watts ఇస్ ద ఆన్సర్. సేమ్ మోడల్ చూడండి, రిపీటెడ్ అనమాట. అందుకే జేఈ మెయిన్స్ లో పీవైక్యూలు చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుందమ్మా. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పీవైక్యూస్ చేయండి. లాస్ట్ 5 years నేను నవంబర్ మంత్ నుంచి 2018-19 క్వశ్చన్లు కూడా డిస్కస్ చేస్తాను. 2018-19-20 మీరు 23-24 చేసుకోండి. ఆల్రెడీ 24-23 మనం క్లాస్లో చేస్తున్నాం. ఇవన్నీ 23-24 బిట్స్ అమ్మా. 23-24 మనం క్లాస్లో చేస్తున్నాము. మీరు ఇంకా కావాలంటే ప్రాక్టీస్ చేయండి. నేను కొన్ని పెడుతున్నాను, కొన్ని మోడల్స్. నాకు టైం దొరకట్లేదు అన్ని పెట్టడానికి, బికాజ్ అన్ని చేద్దామన్నా లెసన్ ప్రాబ్లమ్స్ లెందీ అయిపోతుంది సెషన్. సో మీరు 23-24 22 20 వరకు చేసుకోండి. 22 నేను 18-19-20-21 చేస్తాను. నవంబర్ మంత్లో ఫుల్ పీవైక్యూస్ రివిజన్ జరుగుతుంది మన ఛానల్లో. ఓకే, సో ఇదమ్మా స్టోరీ. ఇప్పటి నుంచి ఇంకా మనము LR RL ఇలా వెళ్తూ ఉంటాం. సో ఐ విల్ గివ్ యూ 5 minutes బ్రేక్. 5 minutes బ్రేక్ తీసుకుని వచ్చేసేయండి. ఈలోగా నేను కమెంట్స్కి ఆన్సర్ చెప్తాను, బికాజ్ వరుసగా చెప్పిన బుర్ర వేడెక్కిపోద్ది. వెళ్ళి వాటరో ఫ్రూట్ జ్యూసో తాగేయండి, లేదా గబగబా 5 minutesలో ఏదైనా ఫ్రూట్స్ తినేసి వచ్చేయండి. ఐ విల్ స్టార్ట్ విదిన్ 5 minutes. 5 minutesలో స్టార్ట్ చేద్దామమ్మా. మ్యామ్ ఐ డోంట్ నో కెమిస్ట్రీ, కెన్ ఐ గెట్ 80 marks? అరే కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్ నాన్న, కొన్నైనా చెయ్యి, కొన్నైనా కెమిస్ట్రీ చెయ్యమ్మా. 80 marks అంటే ఫిజిక్స్ మ్యాథ్స్ కలిపి తెచ్చుకోవచ్చు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయినా చెయ్యమ్మా. జేఈకి ఇంటీజర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ప్లీజ్ మేక్ అ వీడియో ఆన్ ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్. ఏమి వీడియో చేయాలి? ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ఎలా అనా, లేదా ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్కి నెగిటివ్ ఉందా లేదా అన్న. నెగిటివ్ ఉందా లేదా అనేది నా చేతుల్లో లేదు, బికాస్ వాళ్ళు అనౌన్స్ చెయ్యాలి కదా. ఎన్టీఏ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారో మనకు తెలియదు. ఐ గాట్ 416 ఫస్ట్ ఇయర్. JEE or BITSAT if I start now? Yes amma, you can 460 వచ్చేసాయా? ఎస్ నాన్న, సూపర్. మ్యామ్ ఈ JEE 1 shot నీట్ వాళ్ళు కూడా చూడొచ్చు నాన్న, తప్పకుండా చూడొచ్చు. ఓకే, అరే స్పీడ్ ఎక్కిపోయే కమెంట్స్. మ్యామ్ ఈ JEE 1 shot అది అయిపోయింది కదా మ్యామ్. JEEకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఒక 5 days అవుతుంది. దెన్ కెన్ ఐ క్రాక్ JEE? టైం సరిపోతుందా? నాయుడు గారు అమ్మాయి, నువ్వు క్లాస్ వింటుంటే నీకు ఎలా అనిపిస్తుంది? అర్థమవుతుంది, నేను ఫాలో అవ్వగలను, చేయగలను అని నీకు అనిపిస్తుందా? అది నీ పట్టుదల, నీ ఇంటేక్ మీద డిపెండ్ అవుతుంది. బికాజ్ ఇది ఆన్లైన్, మీరు ఎవరో తెలియదు, మీరు ఎంతసేపు చదువుతున్నారో తెలియదు, మీరు ఎలాంటి బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారో తెలియదు నాకు. సో చెయ్యగలరా అంటే ఇంపాసిబుల్ అనేది ఏది లేదు. నిన్నన మొన్న చెప్పుకున్నాం మనము. సో ఇంపాసిబుల్ అనేది ఏది లేదు కాబట్టి చేయగలను అనే నమ్మకంతో, శ్రద్ధతో, సంకల్పంతో చదవండి అంతే. రాజు తురుపాటి, ఐ ఆల్రెడీ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ఎస్, నీట్ వాళ్ళు ఈ క్లాస్ చూడొచ్చు, బట్ నీట్ వాళ్ళకి త్వరలోనే నీట్ ఛానల్లో ఐఎమ్ గోయింగ్ టు టేక్ క్లాసెస్. నీట్ వాళ్ళకి నీట్ ఛానల్లో క్లాసెస్ చెప్పడానికి వచ్చేస్తున్నా. Watching you from 5 months and I am topping in my physics and totally dependent on Teja. Super Nana, thank you. ఈ మోటివేషన్ చాలు నాకు. You will, I am there, don't worry. మ్యామ్ వెయిటేజ్ ఎంత? ఆల్టర్నేటింగ్ కరెంట్స్ 1 question అమ్మా. ఒక క్వశ్చన్ వస్తుంది. ఒక క్వశ్చన్ ఏదైనా ఒక్క సెషన్ 2 సెషన్లో రాకపోవచ్చు కానీ వస్తుందమ్మా. JEE ఇంటీజర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మ్యామ్. ఇమ్రాన్,
అదే నాన్న జేఈ ఇంటీజర్ క్వశ్చన్స్, నీకు క్వశ్చన్స్ ఇంటీజర్ టైప్ కావాలా అని. చేద్దాం ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ చేద్దాం. ఇంటీజర్ టైప్ చేసిన ఎంసీక్యూనే ఇంటీజర్గా అడగచ్చు కదా రేపు పొద్దున్న. ఎంసీక్యూనే ఇంటీజర్గా అడుగుతారు కదా, చేద్దాం. పోనీ ఇంటీజర్ మోడల్ కావాలంటే సెపరేట్ వీడియో చేయొచ్చు. ఎంతమందికి సెపరేట్ డిస్కషన్ ఆఫ్ ఇంటీజర్ క్వశ్చన్స్, ఒక క్లాస్ ఇంటీజర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ మీద కావాలి అనుకున్న వాళ్ళు కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కింద కామెంట్స్లో చెప్పండి, లైవ్లో కాదు. లైవ్లో నేను చూడలేను ఎంతమంది అనేది. సో షల్ వి స్టార్ట్? షల్ వి రెజ్యూమ్ అవర్ వీడియో? విఆర్ఎంఎస్ కాకుండా విఓ రాశారు, అవునా అమ్మ? అలాంటి తింగర పనులు చేస్తూనే ఉంటాను అలాగా. సారీ నాన్న, అది కరెక్షన్ చేస్తాను, మీరు కూడా కరెక్షన్ చేసుకోండి. సరే, షల్ వి రెజ్యూమ్ అవర్ క్లాస్? 5 minutes అయిపోయిందా, అవ్వలేదా? 5 minutes. బ్యాచ్ 2026 అయినా సరే క్లాస్ విను, బ్యాచ్ 2026 అయినా సరే క్లాస్ వినేసేయమ్మా. అరిహంత్ సిరీస్ ఈజ్ ఓకే ఫర్ ఎంసెట్? ఎస్ నాన్న, ఇట్ ఈజ్ ఓకే. మీ వల్ల నాకు ఫిజిక్స్ ఫేవరెట్ సబ్జెక్ట్ అయ్యింది. అక్షత్, థ్యాంక్ యూ సో మచ్ నాన్న, థ్యాంక్ యూ. ఓకే, కమెంట్స్ చదవకండి. ఓం, ఒక 5 minutes బ్రేక్ ఇచ్చానమ్మా, అందుకని కమెంట్స్ చదువుతున్నాను. ఐ గేవ్ బ్రేక్, ఒక 5 minutes బ్రేక్ ఇచ్చాను అందుకే, అంతకంటే ఏం లేదు. అదర్వైజ్ ఐ వోంట్ రీడ్ కమెంట్స్. సరే, స్టార్ట్ చేసేద్దాం. లెట్ us రెజ్యూమ్ అవర్ క్లాస్. ఇంక ఇప్పటి నుంచి మనం చదివేది ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఏసీ సర్క్యూట్లో ఒక రెసిస్టర్ని కనెక్ట్ చేయాలి, ఒక ఇండక్టర్ని, ఒక కెపాసిటర్ని. తర్వాత ఇండక్టర్ కెపాసిటర్ కాంబినేషన్స్లోకి వెళ్తాం. అయితే ఇవి అర్థం కావాలి అంటే మీకు సంథింగ్ కాల్డ్ ఫేజర్ డయాగ్రమ్ అనేది అర్థం కావాలి. ఫేజర్ డయాగ్రమ్ అనేది అదేదో పెద్ద డయాగ్రమ్ ఏం కాదు, నార్మల్ గ్రాఫే గీస్తాం. ఓకే, సో నేను ఇప్పుడు చెప్పేటప్పుడే మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫేజర్ డయాగ్రమ్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచి మనము వోల్టేజ్, కరెంట్ యొక్క బిహేవియర్ని అనాలిసిస్ చేస్తాం. ఒక రెసిస్టర్ని తీసుకొచ్చి ఒక సర్క్యూట్లో కనెక్ట్ చేస్తే, ఏసీ సర్క్యూట్లో కనెక్ట్ చేస్తే దాని వోల్టేజ్ ఎలా బిహేవ్ చేస్తుంది, దాని కరెంట్ ఎలా బిహేవ్ చేస్తుంది, రెసిస్టెన్స్ లాగానే ఉంటుందా, ఇంకేమైనా అయిపోతుందా, ఇది మనం చదవాలి. అయితే ఇందులో కొంచెం టర్మినాలజీ ఒకటి వస్తుంది. టర్మినాలజీ అదేంటంటే పెద్ద టర్మినాలజీ కాదు, చిన్నదే. అదేంటంటే ఈ లెసన్లో మనము ఇంపిడాన్స్ అనేది ఒకటి వాడతాం. ఇంపిడాన్స్ని జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. ఇంపిడాన్స్ అనేది మీకు ఈజీగా అర్థం కావాలి అంటే ఇట్ ఈజ్ జస్ట్ లైక్ రెసిస్టెన్స్. It is just like resistance in DC circuit. కరెంట్ ఎలక్ట్రిసిటీలో రెసిస్టెన్స్ వాడతామా R, కరెంట్ ఎలక్ట్రిసిటీలో రెసిస్టెన్స్ R ఏదైతే వాడతామో ఆల్టర్నేటింగ్ కరెంట్స్ లో Z. సో బేసికల్ గా ఇది కూడా రెసిస్టెన్సే. సో వాట్ ఈజ్ ఇంపిడాన్స్ అంటే ఇట్ ఈజ్ ద opposition in the sense resistance. It is the opposition offered by a device connected in AC circuit. ఒక ఏసీ సర్క్యూట్ లో కనెక్ట్ చేసిన డివైస్ ఆఫర్ చేసే రెసిస్టెన్స్ ని ఇంపిడాన్స్ అంటారు. ఒక డీసీ సర్క్యూట్ లో కనెక్ట్ చేసిన డివైస్ ఆఫర్ చేసే రెసిస్టెన్స్ ని రెసిస్టెన్స్ అంటారు. అంతేనమ్మా. రెసిస్టెన్స్, ఇంపిడెన్స్. ఏసీలో ఇంపిడెన్స్ అంటారు, డీసీలో రెసిస్టెన్స్ అంటారు. దట్స్ ఇట్, వెరీ సింపుల్. అయితే ఇక్కడ ఒక చిన్న పదం వస్తుంది. ఇంకొక పదం ఏంటంటే అడ్మిటాన్స్. అడ్మిటాన్స్ ని క్యాపిటల్ లెటర్ Y తో సింబలైజ్ చేస్తారు. చాలా సింపుల్. అడ్మిటాన్స్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ ఇంపిడాన్స్. అడ్మిటాన్స్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ ఇంపిడాన్స్. పొరపాటున ఎప్పుడైనా క్వశ్చన్ లో ఫైండ్ ద అడ్మిటాన్స్ అంటే ఈకేఆర్ డిమాండ్ చెప్పలేదని నన్ను తిట్టుకుంటారు. సో ఇది వెరీ సింపుల్.
అడ్మిటాన్స్ అంటే ఏం లేదమ్మా, రెసిప్రోకల్ ఆఫ్ ఇంపిడెన్స్. సో దీనికి వేరే ఫార్ములా అక్కర్లేదు, నువ్వు ఇంపిడెన్స్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని రెసిప్రోకల్ చేసే అడ్మిటాన్స్ వచ్చేస్తుంది. సో ఇంపిడెన్స్ అనేది ఒకటి మనకి కొంచెం తెలియాలి. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను DC AC కంపారిజన్ లో చెప్తానమ్మా, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వెరీ ఈజీ. DC సర్క్యూట్ లో అలాగే AC సర్క్యూట్ లో డిఫరెన్సెస్ చూద్దాం. ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే కనుక, డీసీలో ఒక సిరీస్ కాంబినేషన్ ఉంది అనుకోండి, ఒక ఇండక్టర్, ఒక సిరీస్ కాంబినేషన్ లో ఒక రెసిస్టర్ ని ఒక ఇండక్టర్ ని కనెక్ట్ చేసావు. సిరీస్ కాంబినేషన్ అంటే పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. నువ్వు టోటల్ పొటెన్షియల్ V సప్లై చేసావు, అక్రాస్ రెసిస్టెన్స్ VR కదా, VR పొటెన్షియల్ డ్రాప్ అయింది, అక్రాస్ ఇండక్టర్ VL పొటెన్షియల్ డ్రాప్ అయింది, లేదా V1 V2 అనుకో. మనం సిరీస్ కాంబినేషన్ లో ఎలా రాస్తాం గుర్తుందా? టోటల్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు VR ప్లస్ VL. పొటెన్షియల్ డ్రాప్ మొత్తం కలిపేస్తే ఇది రావాలి. ఇది DC సర్క్యూట్. ఇప్పుడు ఏసీలోకి వద్దాం. అదే రెసిస్టర్, అదే ఇండక్టర్ ని తీసుకెళ్ళి ఒక AC పవర్ సప్లైకి కనెక్ట్ చేసావు. ఇది DC, ఇది AC, తెలుసు కదా సింబల్స్. ఇదే సేమ్ రెసిస్టెన్స్, సేమ్ ఇండక్టర్. ఇక్కడ కూడా సిరీస్ కాంబినేషన్, టోటల్ పొటెన్షియల్ V సప్లై చేసావు, ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ VR, ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ VL. అయితే ఏసీలో మాత్రం ఇలా రాయము. మరి ఏసీలో ఎలా రాస్తాము అంటే, V is equal to అండర్ స్క్వేర్ రూట్ VL స్క్వేర్ ప్లస్ VR స్క్వేర్. ఇలా ఎప్పుడు వస్తుంది? వెక్టార్స్ అప్లికేషన్ లో. సో వెక్టార్స్ ఎలా అయితే డీల్ చేస్తామో, ఆల్టర్నేటింగ్ కరెంట్ ని కూడా వెక్టార్స్ డీల్ చేసినట్లు చెయ్యాలి. ఆబ్వియస్ గా కరెంట్ కి డైరెక్షన్ ఉంటుంది, కానీ అది వెక్టార్ కాదు. బట్ ఆలోచన ఎలా ఆలోచించాలి అంటే, వెక్టార్స్ అప్లికేషన్ ఆలోచించాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డైరెక్ట్ గా అడిషన్ చేసేస్తాము, ఇక్కడ అలా చెయ్యకూడదు. ఇక్కడ ఇలా రాయాలి టోటల్ వోల్టేజ్ ని. ఇది ఒక మంచి డిఫరెన్స్ బిట్వీన్ ఏసీ అండ్ డిసి. సరే, ఇప్పుడు ఈ నాలెడ్జ్ తో లెట్ us మూవ్ ఆన్ టు ఓన్లీ రెసిస్టర్ ఇన్ వెన్ ఓన్లీ రెసిస్టర్ కనెక్టెడ్ ఇన్ ఏసీ సర్క్యూట్. ఒక ఏసీ సర్క్యూట్ లో ఓన్లీ రెసిస్టర్ ని కనెక్ట్ చేశారు. ఓకే, సో ఒక రెసిస్టర్, దాన్ని తీసుకెళ్ళి ఒక ఏసీ సప్లైకి కనెక్ట్ చేసాము. ఇది రెసిస్టర్, ఇది E. మనకి తెలుసు E is equal to E0 sin ఒమేగా T. ఆబ్వియస్ గా దీంట్లో నుంచి కరెంట్ వెళ్తుంది. అయితే ఇది ఏ కరెంట్? మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్, రైట్? ఆల్టర్నేటింగ్ కరెంట్ ని తెప్పించాలి. సో మనం ఏం వాడతాము అంటే, E is equal to IR దగ్గర నుంచి I is equal to E/R గా మార్చాలి. సో రెండు వైపులా R తో డివైడ్ చేయండి. E/R is equal to E0/R sin ఒమేగా T. సో E0/R, E/R కరెంట్ నిస్తుంది. సో E/R అంటే I, E0/R ఉంది కాబట్టి I0 sin ఒమేగా T. సో మీరు ఒకసారి రెండు ఈక్వేషన్స్ ని అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని అబ్జర్వ్ చేస్తే, నువ్వు ఈ పొటెన్షియల్ ఇచ్చినప్పుడు I కరెంట్ వచ్చింది, రెండు చూడండి, E0 I0 sin ఒమేగా T అంటే we observe that ఇవేనమ్మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కావాల్సిన కాన్సెప్ట్స్ ఇవే. we observe that there is no phase difference in I and E. ఐకి ఈకి మధ్యలో sin ఒమేగా T ఫేజ్ డిఫరెన్సే లేదనమాట, అస్సలు ఫేజ్ డిఫరెన్స్ లేదు. సో దీని గ్రాఫ్ గీస్తే మీరు ఇక్కడ టైమ్, ఇక్కడ I ఆర్ V గ్రాఫ్ గీస్తే కరెంట్ కి వోల్టేజ్ కి ఫేజ్ డిఫరెన్స్ ఏమీ లేదు. సో కరెంట్ అనేది ఇలా స్టార్ట్ అయి వెళ్తోంది అనుకుందాం. వైట్ కలర్ లైన్ రిప్రజెంట్స్ కరెంట్, అప్పుడు ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? I0. బ్లూ కలర్ లైన్ వోల్టేజ్ అనుకుందాం. వోల్టేజ్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ ఫేజ్ మారలేదు. చూడండి, ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో సేమ్ అదే పీక్ కూడా సేమ్ వచ్చింది. సో ఇది V0. ఈ బ్లూ కలర్ వోల్టేజ్ ని కరెంట్, సో సేమ్ ఫేజ్ లో ఉంటాయి, రెండు కూడా సేమ్ ఫేజ్ లో ఉంటాయి.
వీటి ఫేజర్ డయాగ్రామ్ గీద్దాం. ఫేజర్ డయాగ్రామ్ అంటే వెక్టార్స్ ని రిప్రజెంట్ చేసే డయాగ్రామ్ అన్నమాట. సో ఇక్కడ నేను ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేస్తే వైట్ కలర్ కరెంట్ కదా, ఇక్కడ కరెంట్ ఉంది అనుకుంటే వోల్టేజ్ బ్లూ కలర్ అది కూడా అక్కడే ఉంటుంది. బికాస్ వోల్టేజ్ వి ఆర్ ఈ ఏదైనా అనుకోండి, రెండిటికి ఫేజ్ రిఫరెన్స్ లేదు. ఫేజ్ రిఫరెన్స్ లేకపోతే రెండు వెక్టార్స్ మధ్యలో ఫేజ్ రిఫరెన్స్ 0. రెండు వెక్టార్స్ మధ్యలో ఫేజ్ రిఫరెన్స్ 0 అంటే అవి ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతాయి కదా. సో రెండు వెక్టార్స్ మధ్యలో ఫేజ్ రిఫరెన్స్ 0 ఉంటే ఇలా ఉంటుందమ్మా. మీరు ఇలా డ్రా చేసినా ఎలా అయినా డ్రా చేయొచ్చమ్మా. బట్ ఒక పద్ధతి అలవాటు చేసుకుందాం. రెండు ఒకే లైన్ మీద వచ్చాయి, ఇది మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇదేంటిది? ఓన్లీ రెసిస్టర్ ఇన్ ఏసీ. నెక్స్ట్ ఓన్లీ ఇండక్టర్ ఇన్ ఏసీ. ఓన్లీ ఇండక్టర్ ఇన్ ఏసీ సర్క్యూట్. ఓన్లీ ఇండక్టర్ ని తీసుకెళ్లి ఏసీలో కనెక్ట్ చేసావు. ఇండక్టర్ దాన్ని తీసుకెళ్లి ఏసీ పవర్ సప్లై కనెక్ట్ చేసావు. ఇది ఎల్, ఇది ఈ. సో ఈ ఇజ్ ఈక్వల్ టు ఈ నాట్ సైన్ ఒమేగా టీ. సప్లై చేసినప్పుడు ఆబ్వియస్ గా కరెంట్ స్టార్ట్ అవుతుంది. కరెంట్ రావాలి అంటే ఇక్కడ కొంచెం డెరివేషన్ ఉంటుంది. నేను డెరివేషన్ కంపల్సరీగా నేర్చుకోవాలా మ్యామ్? అక్కర్లేదు. నేను అర్థం చేసుకునే వాళ్ళకి చెప్తాను, లేదు నాకు రాదు అన్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, డెరివేషన్ పార్ట్ స్కిప్ చేసేయచ్చు మీరు. సో డెరివేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే కిర్చాఫ్స్ లా ప్రకారం ఈ మైనస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి ఇజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఇజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డిఐ బై డిటి. ఇక్కడ నుంచి ఈ బై ఎల్ ఇంటూ డిటి ఇజ్ ఈక్వల్ టు డిఐ. రెండు వైపులా ఇంటిగ్రేట్ చేస్తే అప్పుడు నీకు కరెంట్ అనేది వస్తుంది. సో I ఇజ్ ఈక్వల్ టు ఈ ప్లేస్ లో ఈ నాట్ సైన్ ఒమేగా టీ. సో 1/L బయటకు వచ్చేస్తుంది, ఇంటిగ్రేషన్ ఈ నాట్ సైన్ ఒమేగా టీ డిటి. సో ఈ నాట్ సైన్ ఒమేగా టీ డిటి ఇది ఏమవుతుంది? ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఈ నాట్ కాజ్ ఒమేగా టీ బై ఎల్. ఈ ఒమేగా కూడా కిందకు వస్తుంది. సో ఈ నాట్ బై ఎల్ ఒమేగా కాజ్ ఒమేగా టీ. దీనిని మనం ఎలా రాస్తాము అంటే ఐ ఇజ్ ఈక్వల్ టు దీనిని ఐ నాట్ కాజ్ ని సైన్ గా మార్చేస్తాము. కాజ్ ని సైన్ గా మార్చినప్పుడు ఒమేగా టీ మైనస్ π/2 గా రాస్తారు. ఇప్పుడు మనం దేనిని కంపారిజన్ చెయ్యాలి? దీనిని కరెంట్ ని కంపారిజన్ చేస్తే ఇందాక చూడండి, ఇందాక ఓన్లీ రెసిస్టర్ ఉన్నప్పుడు రెండు సేమ్ గా ఉన్నాయి. ఈ నాట్ ప్లేస్ లో ఐ నాట్ సైన్ ఒమేగా టీ సైన్ ఒమేగా టీ. కానీ ఇప్పుడు సైన్ ఒమేగా టీ మైనస్ π/2 వచ్చింది. దట్ మీన్స్ ఇన్ ఓన్లీ ఇండక్టర్ సర్క్యూట్, ఓన్లీ ఇండక్టర్ సర్క్యూట్ కరెంట్ లాగ్స్ బిహైండ్ వోల్టేజ్ బై π/2. π/2 రేడియన్స్. కరెంట్ లాగ్స్ బిహైండ్ వోల్టేజ్. కరెంట్ లాగ్స్ బిహైండ్ వోల్టేజ్ అంటే వోల్టేజ్ కన్నా 90 degrees కరెంట్ వెనకాల ఉంటుంది, వెనకబడి ఉంటుంది. సో గ్రాఫ్ గనక గీస్తే, మనం గ్రాఫ్ గీస్తే ఇక్కడ టైమ్, ఇక్కడ ఐ ఆర్ వి తీసుకుంటే గనక మనం వైట్ కలర్ కరెంట్ తీసుకున్నాం కదా, అరే గీసిందే వైట్ కలర్ కరెంట్ తీసుకున్నాం. సో ఫస్ట్ వోల్టేజ్ డ్రా చేస్తాను. వోల్టేజ్ బ్లూ కలర్ కదా మనకి. సో బ్లూ కలర్ వోల్టేజ్ ఇలా వెళ్తోంది అనుకోండి, దాని మానాన్ని అది వెళ్తోంది. ఇది దాని పీక్ V0, ఇది వోల్టేజ్ కర్వ్. కరెంట్ ఏమైంది? దానికంటే 90 degrees లాగ్ వెనక్కాల స్టార్ట్ అయ్యింది. ఇది ఇక్కడ స్టార్ట్ అయింది కదా, కరెక్ట్ గా 90 degrees అంటే ఇది ఇక్కడ స్టార్ట్ అయింది. కరెంట్ ఇలా వెళ్తోంది. కరెంట్ గీయడం రావాలమ్మా, అంటే ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయింది అనమాట. లాగ్ అంటారు, కరెంట్ లాగ్స్. ఇది మన కరెంట్. ఈ బ్లూ కలర్ వోల్టేజ్, ఆ వైట్ కలర్ కరెంట్ తీసుకున్నాం కదా మనము. సో మ్యామ్ అసలు పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటో చెప్పరా? పొటెన్షియల్ ఎనర్జీ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఏదైనా వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ అనేది పొటెన్షియల్ ఎనర్జీగా ఆ బాడీలో స్టోర్ అయి ఉంటుంది.
అది ఎలక్ట్రికల్ ఎనర్జీ అవ్వచ్చు, మెకానికల్ ఎనర్జీ అవ్వచ్చు, ఏదైనా పొటెన్షియల్ ఎనర్జీ. మ్యామ్ నవంబర్ క్రాష్ కోర్స్ గురించి డీటెయిల్స్ చెప్పండి. నీల్షిక కొంచెం టైం ఉంది, ఈ క్లాస్లో వద్దు, సెపరేట్ వీడియో చేస్తాను. నవంబర్ క్రాష్ కోర్స్ గురించి ఒక సెపరేట్ వీడియో చేస్తానమ్మా. వెన్ విల్ వి స్టార్ట్ ఐపీఈ? నవంబర్లో అమ్మా. ఆఫ్టర్ దివాళీ వీఆర్ స్టార్టింగ్ ఐపీఈ. ఆఫ్టర్ దీపావళి వీఆర్ స్టార్టింగ్ ఐపీఈ. కార్తీక మాసం ఐపీఈ స్టార్ట్ చేయడం శుభం, అప్పుడు స్టార్ట్ చేద్దాం. సరే, ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఫేజర్ డయాగ్రామ్ అంటే ఏం చెప్పాను? వెక్టార్స్ డ్రా చేయాలి. సో ఫేజర్ డయాగ్రామ్ లో నా వోల్టేజ్ ఇక్కడ ఉంది అనుకుంటే, గనక విఎల్ అనుకుందాం. వోల్టేజ్ ఇక్కడ ఉంది అంటే కరెంట్ ఎక్కడ ఉండాలి? దీనికంటే 90 degrees వెనకాల ఉండాలి. కరెంట్ దీనికంటే 90 degrees వెనకాల ఉండాలి కాబట్టి కరెంట్ ఇక్కడికి వస్తుంది. కరెంట్ దీనికంటే 90 degrees వెనకాల ఉండాలి కాబట్టి దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ కరెంట్. అయితే దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు దీనిని కంపారిజన్ చేయండి ఒకసారి. ఈ పోర్షన్ ని కంపేర్ చేయండి. E0/R కదా, I0 is equal to E0/Z. ఇంపిడాన్స్ అంటే Z అని చెప్పాను కదా, దాని ప్లేస్ లో ఏముంది నాకు? E0/L ఒమేగా ఉంది, రైట్? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ద ఇంపిడాన్స్ offered by an AC circuit, by an inductor is L omega. Z ప్లేస్ లో ఏముంది? L omega. సో L omegaనే ఇక్కడ ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటారు. ఇండక్టివ్ రియాక్టెన్స్, దాని సింబల్ XL is equal to L omega or omega L. మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు, బట్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఐపీఈ 2 మార్క్స్ లో కూడా చదువుతారు. ఇండక్టివ్ రియాక్టెన్స్, కెపాసిటివ్ రియాక్టెన్స్ ఐపీఈ 2 మార్క్స్ లో కూడా చదువుతారు. సో ఇప్పటిదాకా ఏం చూసాము? ఓన్లీ ఇండక్టర్, ఓన్లీ రెసిస్టర్, ఓన్లీ ఇండక్టర్. ఇప్పుడు ఓన్లీ కెపాసిటర్ కనెక్ట్ చేసినప్పుడు, వెన్ ఓన్లీ కెపాసిటర్ కనెక్టెడ్ టు ఏసీ. సో ఒక కెపాసిటర్ ని కనెక్ట్ చేసినప్పుడు, కెపాసిటర్ దాన్ని తీసుకెళ్ళి ఏసీ, ఇది సి, ఇది ఈ, ఆబ్వియస్ గా కరెంట్ స్టార్ట్ అవుతుంది. సో E is equal to E0 sin omega t నుంచి నేను ఐని తీసుకురావాలి. E is equal to E0 sin omega t నుంచి కరెంట్ని తీసుకురావాలి. కరెంట్ని ఎలా తీసుకొస్తాము అంటే ఇక్కడ V is equal to Q/C దగ్గర నుంచి తీసుకొస్తాం. V is equal to Q/C. సో ఇక్కడ Q0/C రావాలి. నాకు Q/C రావాలి అంటే I is equal to dQ/dt చేస్తాము. సో ఆ డెరివేషన్ పార్ట్ ని నేను స్కిప్ చేస్తున్నాను, బికాజ్ ఆల్రెడీ ఇండక్టర్ కి చూపించాను కదా. అలాగే చేసుకుంటూ వస్తే వి గెట్ I is equal to E0/1/ωc sin omega t plus π/2. సో దీనినే మనము I is equal to I0 sin omega t plus π/2. సో మనం దేన్ని కంపేర్ చేయాలి? వోల్టేజ్ ని, కరెంట్ ని కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్ కి డిఫరెన్స్ ప్లస్. సో ఈ ఈక్వేషన్ వచ్చినప్పుడు ఏం చెప్పాము? దీనిని కంపేర్ చేస్తే ఒమేగా టీ మైనస్ π/2. సో కరెంట్ లాగ్స్ బిహైండ్ వోల్టేజ్ అని చెప్పాను. కరెంట్ లాగ్స్ బిహైండ్ వోల్టేజ్. మరి ఇప్పుడు ఏం చెప్పాలి? కరెంట్ వోల్టేజ్ కన్నా π/2 ముందుంది, అహెడ్. సో ఇన్ ఓన్లీ కెపాసిటర్ సర్క్యూట్, current is ahead of voltage.
కరెంట్ ఈస్ అహెడ్ ఆఫ్ వోల్టేజ్ బై మళ్ళీ ఎంత π/2. కరెంట్ ఈస్ అహెడ్ ఆఫ్ వోల్టేజ్ బై π/2. సో ఇవి గుర్తుండాలి. ఇవి గుర్తుంటేనే మనము ముందుకు వెళ్ళగలం ప్రాబ్లమ్స్ లో. సో కరెంట్ ఈజ్ అహెడ్ ఆఫ్ వోల్టేజ్ కాబట్టి మనము గ్రాఫ్ గీద్దాం. ఇది I ఆర్ V తీసుకుంటాము, ఇక్కడ టైం తీసుకుంటాం కదా. వోల్టేజ్ బ్లూ కలర్. సో బ్లూ కలర్ లో వోల్టేజ్ ఇలా డ్రా చేసుకుంటూ వెళ్ళండి. వోల్టేజ్ పాపం దాని మానానది వెళ్ళిపోతుంది. ఇది VO అనుకుందాం, V0. ఓకే, VC వోల్టేజ్ ఆఫ్ కెపాసిటర్. మరి కరెంట్ ఏమైంది? కరెంట్ వైట్ కలర్. దానికంటే 90 degrees ముందే స్టార్ట్ అయిపోయింది. సో దానికంటే 90 degrees ముందే అంటే గ్రాఫ్ ఇలా వస్తుంది. 90 degrees ముందు స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది గ్రాఫ్. తర్వాత ఫేజర్ డయాగ్రామ్ కి వస్తే, ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేస్తే, ఫేజర్ డయాగ్రామ్ లో వోల్టేజ్ బ్లూ కలర్ VC. మరి కరెంట్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు వోల్టేజ్ కన్నా 90 degrees ముందు, వోల్టేజ్ కన్నా 90 degrees ముందు కాబట్టి ఇక్కడ మన కరెంట్ వస్తుంది. డయాగ్రామ్ డిఫరెన్స్ చూడండి. వోల్టేజ్ కన్నా 90 degrees వెనకాల, వోల్టేజ్ కన్నా 90 degrees ముందుంది. తర్వాత ఈ పోర్షన్ కంపేర్ చేస్తే I0 is equal to E0 by Z ప్లేస్ లో ఎంత ఉంది? E0 by 1/ωc ఉంది. సో ఇక్కడ 1/ωc ని ద ఇంపిడెన్స్ ఆఫర్డ్ in by a capacitor in AC is 1/ωc. సో 1/ωc ని ఏమంటారు? కెపాసిటివ్ రియాక్టెన్స్. కెపాసిటివ్ రియాక్టెన్స్. సో రియాక్టెన్స్ అంటే మనకి ఇట్ ఈస్ రెసిస్టెన్స్ అన్నమాట. ఇది XC తో సింబలైజ్ చేస్తారు 1/ωc. XC తో సింబలైజ్ చేస్తారు 1/ωc. సూపర్ డూపర్ ఇంపార్టెంట్. మీకు ఐపీఈలో వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్ కూడా ఇది. ఐపీఈలో 2 మార్క్ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే వి నో దాట్, ఎవరికైనా గుర్తుందా లేదా? ఒమేగా ఇజ్ ఈక్వల్ టు 2πf. ఒమేగా ఇజ్ ఈక్వల్ టు 2πf. సో XL is equal to 2πf into L. XC is equal to 1/2πf into C. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు వాడతాం. ఖచ్చితంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు వాడతాం. ప్రశాంత్ 0007 ఎంవిసాట్ గురించి చెప్పండి. ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను ఎంవిసాట్. ప్రశాంత్ నువ్వేం చేస్తావంటే, ఇప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న ఎంవిసాట్ లింక్ ని క్లిక్ చేసి ఫామ్ ఫిల్అప్ చేసి తర్వాత మనం మాట్లాడుకుందాం. ముందు ఫామ్ ఫిల్అప్ చేసి, ఓకే? అదమ్మా సంగతి. సో ఇండక్టివ్ రియాక్టెన్స్, కెపాసిటివ్ రియాక్టెన్స్ మస్తు తెలియాలి. చాలా 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 ఇంపార్టెంట్. సో ఇప్పటిదాకా ఓన్లీ రెసిస్టర్, ఓన్లీ కెపాసిటర్, ఓన్లీ ఇండక్టర్ చూసాం. ఇప్పుడు కాంబినేషన్స్. కాంబినేషన్స్ ఏంటంటే సిరీస్ లోనే, అన్ని సిరీసే, మనకి ప్యారలల్ లేదు. LR ఇన్ AC, ఇండక్టర్ రెసిస్టర్ రెండు ఏసీలో పెట్టాము. ఓకే, ఇండక్టర్ రెసిస్టర్ తీసుకెళ్ళి ఈ ఏసీకి కనెక్ట్ చేసావు. ఇది L, ఇది R. E is equal to E0 sin ωt సప్లై చేసావు. అయితే ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి. సిరీస్ లో ఉన్నప్పుడు కరెంట్ సేమ్ గా ఉంటుంది, పొటెన్షియల్ మారిపోతుంది. సిరీస్ లో ఉన్నప్పుడు సేమ్ కరెంట్ రెండిట్లో నుంచి వెళ్తుంది, కానీ ఎవరు మారిపోతారు? పొటెన్షియల్ మారిపోతుంది. పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ఇండక్టర్ VL, పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్ VR. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి అంటే ఫేజర్ డయాగ్రామ్ బెస్ట్ మెథడ్ అన్నమాట. సో ఫేజర్ డయాగ్రామ్ ప్రకారం లెట్ us అనలైజ్ ఫేజర్ డయాగ్రామ్. ఫేజర్ డయాగ్రామ్ ప్రకారం వోల్టేజ్, సరే కరెంట్ తీసుకుందాం. కరెంట్ వైట్ కలర్ తీసుకున్నాం కదా మనము. కరెంట్ అనేది ఇక్కడ ఉంది అనుకుందాం. దిస్ ఈస్ కరెంట్, బికాస్ కరెంట్ సేమ్ కదా, రెండిటికి కరెంట్ సేమ్. రెసిస్టర్ యొక్క VR ఎక్కడ ఉంటుంది అనుకున్నాము? VR ఎక్కడ ఉంటుంది? అకార్డింగ్ టు
రెసిస్టర్ కి ఎలా డ్రా చేసామమ్మా, గుర్తుందా లేదా? రెసిస్టర్ కి ఐఆర్ సేమ్ దగ్గర ఉన్నాయి, రెసిస్టర్ కి ఐఆర్ సేమ్ దగ్గర ఉన్నాయి. సో రెసిస్టర్ కి ఆర్ ఇక్కడే ఉంటుంది, విఆర్. మరి ఎల్ కి ఏమవుతుంది? మనం ఏం చెప్పుకున్నాము? ఎల్ లో, ఇండక్టర్ లో వోల్టేజ్ లీడ్స్ కరెంట్ లేదా కరెంట్ లాగ్స్ బిహైండ్ వోల్టేజ్. విఎల్ కన్నా ఐ అనేది 90 degrees వెనకాల ఉండాలి. సో నా విఎల్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది విఎల్. ఇప్పుడు చూడండి, విఎల్ విఆర్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి, ఇవి వెక్టార్స్. ఫేజర్ అంటే వెక్టార్ అమ్మ, రొటేటింగ్ వెక్టార్. సో ఈ రెండిటికి రిజల్టాంట్ ఎక్కడ వస్తుంది? అకార్డింగ్ టు పారలెలోగ్రామ్ లా, అకార్డింగ్ టు పారలెలోగ్రామ్ లా ఇది కదా నా రిజల్టాంట్. సో రిజల్టాంట్ ని ఎలా రాస్తాను నేను ఇప్పుడు? రిజల్టాంట్ ని ఎలా రాస్తాను? V is equal to under square root VL square plus VR square. ఇదే నేను ఇందాక చెప్పింది మీకు, ఇదే నేను ఇలా వస్తుంది అనమాట. నేను ఇందాక చెప్పింది ఇదే. ఇప్పుడు V ప్లేస్ లో ఐలు కూడా రాసుకోవచ్చు. VIZ ఇంపిడాన్స్, టోటల్ కరెంట్ టోటల్ ఇంపిడాన్స్ ఇస్ ఈక్వల్ టు సిరీస్ లో కరెంట్ సేమ్. సో ఇక్కడ అండర్ స్క్వేర్ రూట్ I ఇంటూ XL స్క్వేర్ ప్లస్ I ఇంటూ ఆర్ స్క్వేర్. గుర్తుందా లేదా? ఇండక్టర్ లో రెసిస్టెన్స్ ఏమంటాము? XL, రెసిస్టర్ లో రెసిస్టెన్స్ RA. సో ఇప్పుడు I క్యాన్సిల్ అయిపోతే మనకి Z ఇస్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ XL స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అమ్మ. ఇప్పుడు చెప్పేవన్నీ రాయడం రావాలి, ఖచ్చితంగా రాయడం రావాలి. అండ్ ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకి 2 రకాల క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి, ఫైండ్ ద ఫేజ్ ఇన్ LR circuit, calculate the phase in LR circuit, అలాగే calculate the power factor in LR circuit. నేనేం చెప్పాను? పవర్ ఫ్యాక్టర్, పవర్ ఫ్యాక్టర్ అనేది R/Z. సో ఇంకేం మారేదేం లేదు. cos phi is equal to సింపుల్ గా R/Z. సో R/Z ప్లేస్ లో అండర్ స్క్వేర్ రూట్ XL స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఇది cos phi, తిరగలేదు. ఫేజ్ అంటే ఏంటి అంటే ఈ రిజల్టాంట్ మేక్ చేసే యాంగిల్. ఫేజ్ అంటే రిజల్టాంట్ మేక్ చేసే యాంగిల్. సో టాన్ ఆల్ఫా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ ఎల్ఆర్, ఆర్సి, ఆర్ఎల్ వీటిలో ఫేజ్ అంటే టాన్ ఆల్ఫా వేయాలి. దట్స్ ఇట్. టాన్ ఆల్ఫా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, విఎల్ బై విఆర్, విఎల్ బై విఆర్. దట్స్ ఇట్. ఈ విఎల్ ప్లేస్ లో ఐ ఇంటూ ఎక్స్ఎల్ బై ఐ ఇంటూ ఆర్ రాసుకుంటే ఐ క్యాన్సిల్. సో ఇక్కడ నాకు ఎక్స్ఎల్ బై ఆర్ కూడా రాసుకోవచ్చు. ఫేజ్ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఫేజ్ అనేది టాన్ వెయ్యాలి. ఓకే. పవర్ ఫ్యాక్టర్ మనకి ఎలాగో తెలుసు, cos phi. పవర్ ఫ్యాక్టర్ మనకి ఎలాగో తెలుసు, cos phi. వీటిలో పవర్ ఫ్యాక్టర్ చెప్పుకోలేదే, ఓన్లీ రెసిస్టర్ లో పవర్ ఫ్యాక్టర్ చూడండి. పవర్ ఫ్యాక్టర్ cos phi is equal to, cos phi ఎంత? 0 కదా. cos phi 0. ఈ రెండిటి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ లేదు, 0. సో P యావరేజ్ ఏమవుతుంది? IRMS, ERMS. cos phi వాల్యూ 0 ఎక్కడవుతుంది? 1 దగ్గర కదా. cos phi వాల్యూ 0, cos phi కాదు, వెయిట్, నేను రాయడం తప్పు రాశాను. phi వాల్యూ 0, రైట్. phi వాల్యూ 0. అప్పుడు cos phi ఏమవుతుంది? 1 అవుతుంది. సో మాక్సిమం పవర్ డిసిపేషన్ ఉంటుంది. సో ఒక రెసిస్టర్ ని, ఓన్లీ రెసిస్టర్ ని ఏసీ సర్క్యూట్ లో పెడితే ఎంత కరెంట్ లాగాలో అంత కరెంట్ లాగుతుంది అనమాట. అదే నువ్వు ఇండక్టర్ కి వచ్చేటప్పటికి, ఇండక్టర్ లో, ఇన్ కేస్ ఆఫ్ ఇండక్టర్ లో పవర్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి phi వాల్యూ ఎంత? 90 degrees. అప్పుడు P యావరేజ్ ఏమైందమ్మా మనకి? cos 90 0. సో పవర్ 0 అయిపోయింది. అంటే ఒక ఇండక్టర్ ని మాత్రమే సర్క్యూట్ లో కనెక్ట్ చేస్తే అసలు అది కరెంట్ కాలనే హీట్ జనరేటే చెయ్యదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ట్యూబ్ లైట్ అనమాట. ఇప్పుడు వచ్చే ఎల్ఈడి ట్యూబ్ లైట్లు కాదు, ఇది వరకు ఉండే ట్యూబ్ లైట్స్ ఉండేవి కదా, గొట్టంలా ఉండే ట్యూబ్ లైట్. దానికి ఒక స్టార్టర్ ఉంటుంది,
ఓకే, చోక్ కాయిల్ ఉంటుంది. చోక్ కాయిల్ ఈజ్ నథింగ్ బట్ ఇండక్టర్. చోక్ కాయిల్ ఈజ్ నథింగ్ బట్ ఇండక్టర్ అనమాట. మీరు ఓల్డ్ టైప్ బల్బులు చూస్తే, ట్యూబ్లైట్లు చూస్తే దానికి ఒక స్టార్టర్ ఉంటుంది, ఒక చోక్ కాయిల్ బాక్స్ ఉంటుంది. సో ఆ ట్యూబ్లైట్ ఎన్ని గంటలు వెలిగించు కరెంట్ కాలదు. ఎందుకు? చోక్ కాయిల్ అంటే ఇండక్టర్. ట్యూబ్లైట్ వెలగడానికి వాడేది ఇండక్టర్ అన్నమాట. ఇండక్టర్ వల్ల పవర్ కన్జంప్షన్ 0. సో నువ్వు ఏదైనా సర్క్యూట్ ని తయారు చేసేటప్పుడు, సేమ్ విత్ కెపాసిటర్ కూడా, కెపాసిటర్ లో కూడా ఫై ఎంతమ్మా? 90 degrees కదా. సో కాజ్ 90 degrees ఎంత? 0. సో కెపాసిటర్ ని వాడినా కూడా పవర్ కన్జంప్షన్ 0. సో ఒక సర్క్యూట్ లో, ఏసీ సర్క్యూట్ లో ఓన్లీ ఇండక్టర్, కెపాసిటర్ వాడితే పవర్ కన్జంప్షన్ ఆల్మోస్ట్ 0. ప్రాక్టికల్ గా 0 కాదు, బట్ ఆల్మోస్ట్ 0 అవుతుంది అనమాట. సూపర్ ఇంపార్టెంట్. అందుకే ఇండక్టర్లు ఇప్పుడు కొత్త రీసెర్చ్ అందుకే జరుగుతుంది. పవర్ కన్జంప్షన్ ఎంత తక్కువ వీలైతే అంత తగ్గించాలి. కానీ ఇండక్టర్ అయినా కూడా ఎంతో కొంత రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది, బట్ మినిమం రెసిస్టెన్స్ అనమాట. సో ఏం చూసాం ఇప్పుడు? ఎల్ఆర్. సేమ్ ఇలాగే ఆర్సి చూద్దాము. ఆర్సి సర్క్యూట్. ఆర్సి సర్క్యూట్ అంటే ఒక రెసిస్టర్, ఒక కెపాసిటర్, ఈ రెండింటిని తీసుకెళ్ళి ఏసీ పవర్ సప్లైకి కనెక్ట్ చేసావు. సో ఆబ్వియస్ గా సిరీస్ కాంబినేషన్ కాబట్టి కరెంట్ సేమ్ గా ఉంటుంది, పొటెన్షియల్ మారిపోతుంది. ఇది విఆర్, ఇది విసి అనుకుంటే ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేయండి. ఫేజర్ డయాగ్రామ్ లో కరెంట్ సేమ్ గా ఉంటుంది కాబట్టి నేను ఐ ఇక్కడ రాశాను. విఆర్ అనేది ఎక్కడ ఉంటుంది? దాని మీదే ఉంటుంది. ఫేజ్ డిఫరెన్స్ లేదు కాబట్టి విఆర్ ఇక్కడే ఉంటుంది. మరి విసి ఎక్కడ ఉంటుంది? కరెంట్ ఈజ్ అహెడ్ ఆఫ్ విసి. కరెంట్ విసి కంటే 90 degrees ముందు ఉంటుంది. సో విసి ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండిటికి మనము రిజల్టాంట్. సో డయాగ్నల్ ఇటువైపు వస్తుంది, ఇది వి. ఇంక ఇక్కడ నుంచి మామూలు స్టోరీ నార్మల్ స్టోరీ అమ్మా. సో వి ఇజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ విసి స్క్వేర్ ప్లస్ విఆర్ స్క్వేర్. ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ ఐ ఇంటూ జెడ్, టోటల్ కరెంట్, టోటల్ పొటెన్షియల్ కదా, ఇది టోటల్ పొటెన్షియల్. సో టోటల్ కరెంట్ ఇంటూ టోటల్ ఇంపిడెన్స్, జెడ్ ఇజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ ఐ ఇంటూ ఎక్స్సి స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ ఆర్ స్క్వేర్. కెపాసిటర్ వల్ల వచ్చే రెసిస్టెన్స్ ని ఇండక్టాన్స్ అంటారు కదా, సో అది రాశాను. ఐ క్యాన్సిల్ అయిపోతే జెడ్ ఇస్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ ఎక్స్సి స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. అగైన్ అనదర్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇవి. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేసాము? పవర్ ఫ్యాక్టర్, అలాగే ఫేజ్ డిఫరెన్స్. సో ఫేజ్ ఆఫ్ ఆర్సి సర్క్యూట్. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్ కి తిరుగులేదు, కాస్ ఫై ఇజ్ ఈక్వల్ టు ఆర్ బై జెడ్. పవర్ ఫ్యాక్టర్ కాస్ ఫై ఇజ్ ఈక్వల్ టు ఆర్ బై జెడ్. సో ఆర్ బై జెడ్ ప్లేస్ లో ఎక్స్సి స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్, ఇది కాస్ ఫై. మరి ఇదేం చెప్పుకున్నాం? ఫేజ్ అంటే టాన్ వేసుకోవాలి అని చెప్పాను. సో టాన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, విసి బై విఆర్. విసి బై విఆర్. విసి ప్లేస్ లో ఐ ఇంటూ ఎక్స్సి, విఆర్ ప్లేస్ లో ఐ ఇంటూ ఆర్ రాస్తే ఎక్స్సి బై ఆర్ కూడా రాయొచ్చు. అర్థమవుతుందా ఎక్స్సి ఎందుకు రాశాను? వి ఇస్ ఈక్వల్ టు ఐఆర్ అమ్మా. కెపాసిటర్ వల్ల వచ్చే రెసిస్టెన్స్ ఎక్స్సి, ఇండక్టర్ వల్ల వచ్చే రెసిస్టెన్స్ ఎక్స్ఎల్. ఓకే, ఇప్పుడు ఏమయ్యాయి మనకి? ఎల్ఆర్ అయిపోయింది, ఆర్సి అయిపోయింది, ఎల్సి ఉంది. ఇంకా ఎల్సి సర్క్యూట్, ఇది చాలా ఈజీ, ఇంకా ఈజీ. ఎల్సి సర్క్యూట్. సో ఒక ఇండక్టర్ని, ఒక కెపాసిటర్ని తీసుకెళ్ళి ఒక ఏసీకి కనెక్ట్ చేసాము. వి పొటెన్షియల్, ఇది ఇండక్టర్, ఇది కెపాసిటర్. సో ఇక్కడ విఎల్, ఇక్కడ విసి. కరెంట్ సేమ్ గా ఉంటుంది. ఇవన్నీ సిరీస్ కాబట్టి కరెంట్ సేమ్ గా ఉంటుందమ్మా. సో మనము ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేస్తే కరెంట్ సేమ్ కాబట్టి కరెంట్ ని కాన్స్టెంట్ గా పెడతాను. ఇండక్టర్ లో ఏమవుతుంది? కరెంట్ కంటే వోల్టేజ్ ముందు ఉంటుంది. సో ఇక్కడ విఎల్.
కెపాసిటర్ లో ఏమవుతుంది, వోల్టేజ్ కరెంట్ కంటే వెనకాల ఉంటుంది, సో ఇది VC. సో సింపుల్ గా రెండు వెక్టార్స్ 180 degrees లో ఉన్నప్పుడు రిజల్టాంట్ సింపుల్ గా VL సబ్ట్రాక్షన్ VC అని రాస్తాను. ఓకే, ఇందులో రెండు రకాలు ఉంటాయి, కెపాసిటర్ డామినెంట్ సర్క్యూట్, ఇండక్టర్ డామినెంట్ సర్క్యూట్. కెపాసిటర్ డామినెంట్ గా పనిచేస్తే కెపాసిటర్ డామినెంట్ సర్క్యూట్, ఇండక్టర్ డామినెంట్ సర్క్యూట్. కెపాసిటర్ డామినెంట్ అయితే కనుక కెపాసిటర్ పెద్దది అని, సో V is equal to VC minus VL. ఇండక్టర్ డామినెంట్ అయితే V is equal to VL minus VC. పెద్ద ఇందులో అతి గొప్ప భగవద్గీత ఏమీ లేదు, చాలా సింపుల్ అన్నమాట, వెరీ సింపుల్. ఇక్కడ నుంచి మనకి తెలుసు Z is equal to XL డిఫరెన్స్ XC. సో Z is equal to ఇక్కడ XC minus XL అవుతుంది, ఇక్కడ Z is equal to XL minus XC అవుతుంది. ఇండక్టర్ డామినెంట్, కెపాసిటర్ డామినెంట్ అనే సర్క్యూట్స్ ఉంటాయి అన్నమాట మనకి. దట్స్ ఇట్ అమ్మా, చాలా సింపుల్ గా ఉంటుంది. ఇంకా LCR సర్క్యూట్ లోకి వచ్చాము, దగ్గరకు వచ్చేసింది టాపిక్. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో క్లాస్ అయిపోతుంది, ఓపిక్ గా వినండి, ఇంకొక హాఫ్ అన్ అవర్ అంతే. సో నౌ వీఆర్ మూవింగ్ ఆన్ టు LCR సిరీస్ సర్క్యూట్. LCR సిరీస్ సర్క్యూట్ లో మూడు ఉంటాయి. సో ఒక ఇండక్టర్, ఒక కెపాసిటర్, ఒక రెసిస్టర్. వీటన్నిటిని తీసుకెళ్ళి నేను ఒక AC పవర్ సప్లైకి కనెక్ట్ చేశాను. ఇది సిరీస్. సో సిరీస్ లో కరెంట్ సేమ్ గా ఉంటుంది, V పొటెన్షియల్ ఆర్ E పొటెన్షియల్. మీరు E రాసుకోండి, V రాసుకోండి, అందులో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో E పొటెన్షియల్ అయితే I తిరిగి 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 ఇలా వచ్చింది. ఓకే, సో సిరీస్ కాబట్టి పొటెన్షియల్ డ్రాప్ ఉంటుంది, VL, VC, VR. ఫేజర్ డయాగ్రామ్ తో సాల్వ్ చేయాలి. ఓకే, సో ఫేజర్ డ్రా చేద్దాము. అన్నిట్లోనూ కరెంట్ కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి నేను కరెంట్ ని స్టడీగా పెట్టుకుంటాను. VR మనకి తెలుసు, VR అనేది కరెంట్ కి VR కి సేమ్ ఫేజ్ డిఫరెన్స్ ఉండదు, VR ఇక్కడే ఉంటుంది. VL, VC ఎక్కడ ఉంటాయి? VL అనేది కరెంట్ కంటే ముందు ఉంటుంది, VC అనేది కరెంట్ కంటే వెనకాల ఉంటుంది కదా, 90 degrees. ఇప్పుడు మనం ఏం చేయాలి, 3 వెక్టార్స్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేస్తాము? సాల్వ్ ఎనీ 2 వెక్టార్స్ అండ్ థర్డ్ వెక్టార్. సో ఈ రెండిటి యొక్క డిఫరెన్స్, దీనిని ఇటువైపు తీసుకొస్తే మైనస్ VC అవుతుంది, VCని ఇటువైపు తీసుకురండి మైనస్ VC. సో దీని రిజల్టాంట్ ఏమైందమ్మా, VL మైనస్ VC అయ్యింది. ఇప్పుడు దీనికి దీనికి నేను రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అకార్డింగ్ టు పారలెలోగ్రామ్ ఇది E. సో E is equal to ఇదంతా VL minus VC హోల్ స్క్వేర్ ప్లస్ VR స్క్వేర్ అండర్ స్క్వేర్ రూట్. ఇందాక చేసిందే సేమ్, ఇది మొత్తం కలిపి VL minus VC, ఇది VR. ఈ రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి సేమ్ ఫార్ములా రాశాను, ఏమీ డిఫరెన్స్ లేదు. కరెంట్స్ ని వాడేస్తే మనం Z is equal to అండర్ స్క్వేర్ రూట్ R స్క్వేర్ ప్లస్ XL మైనస్ XC హోల్ స్క్వేర్. ఇంతేనమ్మా ఫార్ములే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి సేమ్ రిపీట్ అవుతుంది. మళ్ళీ టాన్ వేసుకోవచ్చు, కాజ్ వేసుకోవచ్చు, ఏదైనా. ఫేజ్ ఆఫ్ LCR సర్క్యూట్, అలాగే ఇంకొకటి ఏంటి, పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ LCR సర్క్యూట్. సో ఫేజ్ అంటే ఏం చెప్పాను, ఫేజ్ అంటే టాన్ వేయాలి అని చెప్పాను. సో టాన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంతది, ఇదేంటిది VL మైనస్ VC బై ఇదేంటిది VR. మీరు ఇలా ఉంచొచ్చు, లేదు అంటే XL మైనస్ XC బై R గా కూడా రాసుకోవచ్చు. కాజ్ ఫై ఏమవుతుంది, ఎప్పుడు కూడా R బై Z, తిరుగులేదు, కాజ్ ఫై ఎప్పుడు R బై Z. సో R బై అండర్ స్క్వేర్ రూట్ R స్క్వేర్ ప్లస్ XL మైనస్ XC హోల్ స్క్వేర్. ఇది పవర్ ఫ్యాక్టర్. దట్స్ ఇట్ అమ్మా. ఈ మాత్రం నేర్చుకుంటే మనకి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇంకేమైనా మిగిలింది అంటే రెజొనెన్స్ అనే కండిషన్ ఒకటి మిగిలింది, ఇంకొకటి LC ఆసిలేషన్స్ ఒకటి ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఉంది. సో ఇంకా ట్రాన్స్ఫార్మర్ ఉంది.
సరే, ఎల్సి ఆసిలేషన్స్ లాస్ట్ లో చెప్తాను. కండిషన్ ఫర్ రెజొనెన్స్ చూద్దాం. కండిషన్ ఫర్ రెజొనెన్స్. ఒక ఎల్సిఆర్ సర్క్యూట్ లో రెజొనెన్స్ అంటే మాక్సిమం కరెంట్ ప్రొడ్యూస్ అవ్వాలి. రెజొనెన్స్ అంటే ఏంటమ్మా? కరెంట్, మాక్సిమం కరెంట్ ప్రొడ్యూస్ అవ్వాలి. సో మాక్సిమం కరెంట్ ప్రొడ్యూస్ అవ్వడానికి కండిషన్ ఏమవుతుందంటే ఎక్స్ఎల్ షుడ్ బి ఈక్వల్ టు ఎక్స్సి. ఎక్స్ఎల్ షుడ్ బి ఈక్వల్ టు ఎక్స్సి. సో ఎక్స్ఎల్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్సి. ఎక్స్ఎల్ ఎంత? ఒమేగా ఎల్. ఎక్స్సి 1/ωc, రైట్? సో 1/ωc కాబట్టి ఇక్కడ యాక్చువల్ గా కండిషన్ ఇక్కడతో అయిపోయింది. ఓకే, యాక్చువల్ గా కండిషన్ ఇక్కడతో అయిపోయింది. ఇదే కండిషన్. మనం ఇంకొంచెం డిరైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఒమేగా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1/LC. ఒమేగా ఇజ్ ఈక్వల్ టు 1/√LC. ఇక్కడ నుంచి ఫ్రీక్వెన్సీ రాసుకుంటే 2πf ఇజ్ ఈక్వల్ టు 1/√LC. సో f ఇజ్ ఈక్వల్ టు 1/2π√LC. దీనినే రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటారు. రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ. రెజొనెన్స్ కండిషన్ కూడా నేర్చుకోవాలి. రెజొనెన్స్ కండిషన్ లో ఏం జరుగుతుందమ్మా? మాక్సిమం యాంప్లిట్యూడ్ ఆఫ్ కరెంట్ వస్తుంది. డ్యూరింగ్ రెజొనెన్స్ ఏం జరుగుతుంది? డ్యూరింగ్ రెజొనెన్స్, డ్యూరింగ్ రెజొనెన్స్ maximum amplitude of current passes in LCR circuit. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ట్యూనింగ్ అన్నమాట. మనము ఎవరికైతే ఎఫ్ఎం ఉందో ఎఫ్ఎం లో ఒక స్టేషన్ కి కనెక్ట్ అవ్వాలి అనుకోండి. 98.6 అనే ఎఫ్ఎం ఉంది. ఆ 98.6 కి మీరు ఇదివరకు అంటే మీరు ఇప్పుడు చూసుండ్రు పాత రేడియోలు, పాత కాలం నాటి టీవీలు చూస్తే మీరు ఒక నాబ్ని తిప్పుతా ఉంటారు. ఆ నాబ్ని తిప్పడం, రెగ్యులేటర్ కూడా చూస్తారు మీరు. రెగ్యులేటర్ ఎక్కడైతే నాబ్ తిప్పినప్పుడు మనకి ఫ్యాన్ స్పీడ్ పెరగడం, ఫ్యాన్ స్పీడ్ తగ్గడం, అలాగే నాబ్ని తిప్పినప్పుడు కరెక్ట్ గా 98.6 కి కనెక్ట్ అవుతుంది మన రేడియో. అలా ఎలా జరుగుతుంది అంటే రేడియో లోపల ఎల్సిఆర్ సర్క్యూట్ ఉంటుంది. మీరు నాబ్ని తిప్పడం ద్వారా ఏం చేస్తున్నారు అంటే కరెంట్ని కంట్రోల్ చేస్తున్నారు. సో కరెక్ట్ గా ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మాక్సిమం కరెంట్ ఎల్సిఆర్ సర్క్యూట్ లోకి వెళ్తుంది. సో ఆ రెజొనెన్స్ వల్ల నీ సర్క్యూట్ ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుతుంది అన్నమాట. అలా మనం పర్టిక్యులర్ స్టేషన్ నుంచి పాటలు కానీ స్టేషన్ కి కనెక్ట్ అయ్యి అక్కడ వచ్చేవన్నీ వింటాం అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రెజొనెన్స్. ఇంతవరకు ఫస్ట్ ప్రాబ్లమ్స్ చేద్దాము. ఎల్సి ఆసిలేషన్స్ లాస్ట్ లో చెప్తానమ్మా. ఎల్సి ఆసిలేషన్స్ అనేది ఎండ్ ఆఫ్ ద క్లాస్. ట్రాన్స్ఫార్మర్ కూడా అయిపోయాక ఎల్సి ఆసిలేషన్స్ చెప్తాను. సో క్యూ ఫ్యాక్టర్ అనేది లేదమ్మా, క్వాలిటీ ఫ్యాక్టర్. సో డైరెక్ట్ ప్రాబ్లమ్స్ లోకి వచ్చేద్దాం. ఒక ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్ ఉంది. ఓకే, ఏముంది? సారీ, ఎల్ఆర్ సర్క్యూట్ కనెక్టెడ్ విత్ ఏసీ సోర్స్. E is equal to, ఇది చూడండి ఇంత, has a power factor. ఏంటిది? పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ 1/√2. If the source of EMF is changed to, మార్చారు చూడండి, 25 20 అయ్యింది, 1000 2000 అయ్యింది. న్యూ పవర్ ఫ్యాక్టర్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ ఎల్ఆర్ సర్క్యూట్ కదా, E is equal to E0 sin omega t. E is equal to E0 sin omega 1 into t అని రాస్తాను. ఇది omega 2 into t. E is equal to E0 dash sin omega 2 t అని రాద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు? ఫస్ట్ ఇది చూడండి, గివెన్ పవర్ ఫ్యాక్టర్ cos phi is equal to 1/√2. మనకి తెలుసు పవర్ ఫ్యాక్టర్ is nothing but R/Z. ఎల్ఆర్ సర్క్యూట్ లో Z కి ఫార్ములా √2 XL² + R². ఎల్ఆర్ సర్క్యూట్ లో XL² + R² కాబట్టి 1/√2 is equal to R/√2 R² + XL² చేసుకుంటూ వెళ్దాం. బికాస్ మళ్ళీ పవర్ ఫ్యాక్టరే కావాలి నాకు, అంటే మళ్ళీ R/Z కే వెళ్ళాలి. సరే చూద్దాం.
స్క్వేర్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2r² is equal to r² plus xl². So r² is equal to xl². That means r is equal to xl వచ్చింది, పక్కన పెట్టండి. r is equal to xl వచ్చింది, పక్కన పెట్టండి. ఇప్పుడు రెండో దానికి రండి, కేస్ 2. కేస్ 2లో ఏం జరిగింది అంటే కొత్త కాజ్ డాష్ అని అర్థం. కాజ్ ఫై డాష్ ఎంత అని అడిగారు, కాజ్ ఫ్యాక్టర్. మళ్ళీ సేమ్ r/z కదా, మళ్ళీ సేమ్ r/z. కానీ r/z లో ఎవరు మారారు అనేది మనకి తెలియాలి. r'/z' లేదా r'/√r'² ప్లస్ xl'². r మారిందా మారలేదా, xl మారిందా మారలేదా అంటే xl మారింది. బికాస్ xl is equal to omega l. ఓకే, మీరు ఈ రెండిటిని అబ్జర్వ్ చేస్తే సిన్స్ గివెన్ omega 2 is equal to omega 2. Oh, wait. omega 2 మనం ఎక్కడున్నాం, ఇక్కడున్నాం. ఓకే, ఒక్క నిమిషం వెయిట్ చేయండి అమ్మా. ఓకే, omega 2 కదా, omega 2 is equal to 2 times of omega 1. 2 times of omega 1. omega 2 is equal to 2 times of omega 1. అంటే ఎవరు మారారు, xl కదా మారింది. సో xl dash is equal to 2 times of xl. xl dash is equal to 2 times of xl అయింది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. cos phi dash is equal to r మారలేదు, r² r² ప్లస్ 2 times of xl ప్లేస్ లో r రాసుకోవచ్చు కదా, 2r². సో r² √5r² వస్తుంది. సో cos phi అనేది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది ఇది. సో cos phi వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి, 1/√5. ఈ ప్రాబ్లం ఎప్పుడు చేయగలుగుతారు అంటే మీరు చాలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలవాటు పడి చేయగలుగుతారు. ఇప్పటికిప్పుడు లెసన్ విని ఈ పీవైక్యూ చేసేద్దాం పదా అంటే అయ్యేది కాదు. సో ఖచ్చితంగా అందుకే చెప్తున్నాను, ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ మోడల్ అర్థం చేసుకోండి. ఇందులో చాలా సింపుల్ ఫ్యాక్టర్, పవర్ ఫ్యాక్టర్ మీద ప్రాబ్లం, అంతే. పవర్ ఫ్యాక్టర్ మీద ప్రాబ్లం అమ్మ. నెక్స్ట్ ఏ సిరీస్, ఏం సర్క్యూట్ ఇది, LCR సర్క్యూట్. L ఇచ్చారు, C ఇచ్చారు, R ఇచ్చారు. కనెక్టెడ్ అక్రాస్ 220 volts. ఇప్పుడు ఎలా తీసుకోవాలి చెప్పండి, కామెంట్స్ లో చెప్పండి. ఆ 220 volts ఏంటి, V0, VRMS, V average చెప్పండి క్విక్ గా. చైతన్య, you know IDP sir. Yes amma, I know, he is my brother. IDP sir, yes I know. మీరు చెప్పిన సమ్స్ వింటే సరిపోతుందా మ్యామ్? సరిపోదు లక్కీ, అస్సలు సరిపోదు. నేను చెప్పినవి కాకుండా ఇంకా చాలా ఎక్కువ చెయ్యాలి లక్కీ. నేను చెప్పిన 4-5 ప్రాబ్లమ్స్ సరిపోవు. 4-5 ప్రాబ్లమ్స్ చేసుకుని ఎవ్వరు జేఈకి వెళ్ళకూడదు. హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెయ్యాలి. ఓకే, ఎస్ సూపర్ నాన్న. VRMS ఇది నథింగ్ బట్ VRMS ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ది సర్క్యూట్ కావాలి. మళ్ళీ పవర్ ఫ్యాక్టర్ మీద వచ్చింది చూడండి. సో cos phi ఎంత అని అడిగారు. సో cos phi is equal to r/z. ఇది ఒక LCR సర్క్యూట్. సో z ఏమవుతుంది, r² ప్లస్ xl మైనస్ xc². ఓకే, సో xl మైనస్ xc ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. xl is equal to omega l. omega l ప్లేస్ లో f ఇచ్చారు కాబట్టి 2πf ఇంటూ l రాయాలి. సో xl is equal to 2π ఇంటూ ఫ్రీక్వెన్సీ 50 ఇంటూ l ఎంతమ్మా, 100/π మిల్లీ 10⁻³ పైన పైకో మార్ దియా. ఇది 100, 10⁻⁴ ఇంటూ 10⁻³ 10 ohms. xl వచ్చేసింది. ఇప్పుడు xc is equal to 1/ωc అంటే 1/2πf ఇంటూ c. సో 1/2π ఇంటూ f 50
సి ఎంత ఇచ్చారు 10⁻³ మిల్లీ ఏం లేదు దీంట్లో. సో పై క్యాన్సిల్ 100 10⁻³ సో ఆన్సర్ XC కూడా 10 ohms వచ్చింది చూడండి. XC ఆల్సో నాకు 10 ohms వచ్చింది. సో వి అబ్జర్వ్ దట్ వి సీ దట్ XL is equal to XC. సో XL is equal to XC అయినప్పుడు cos phi is simply R by R. Cos phi is simply R by R. That is equal to 1. ఎక్కడ అవుతుంది phi 1 ఎక్కడ అవుతుందమ్మా? phi is equal to 0 degrees. పవర్ 0 degrees కాదు, phi కాదు, పవర్ ఫ్యాక్టర్ అడిగారు. 1 is the answer. 1 is the answer. 1 is the answer. మన అడిగిందే అది. పవర్ ఫ్యాక్టర్ అడిగారు, ఆన్సర్ 1 వస్తుందమ్మా. ఆన్సర్ 1. నెక్స్ట్ LCR circuit. ఇది ఒక వెరైటీ క్వశ్చన్ లా అనిపించింది నాకు. ఇన్ LCR circuit the capacitance is changed from C to 4C to keep the resonance frequency unchanged. The new induced should be the new inductance should be okay. Options చూడండి, reduced by, increased by, reduced by. ఇది 2024 లో వచ్చింది కదా. సేమ్ క్వశ్చన్ ఇదేంటి సేమ్ క్వశ్చన్ 2022 లో వచ్చిందమ్మా. ఇక్కడ రెడ్యూస్డ్ బై ఇంక్రీజ్డ్ బై ఇవ్వలేదు, రెడ్యూస్డ్ బై ఇంక్రీజ్డ్ బై ఇవ్వలేదు, బట్ సేమ్ క్వశ్చన్ C24C ఇక్కడ ఆప్షన్స్ లో రెడ్యూస్డ్ బై ఇంక్రీజ్డ్ బై ఇచ్చారు. అలా ఉంది 2024 పేపర్. లాస్ట్ 3-4 years PYQ చేసుకుని వెళ్ళిన వాళ్ళకి ఫిజిక్స్ పరమ ఈజీ అనమాట. సో ఆబ్వియస్ గా ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వకూడదు. సో F కాన్స్టెంట్ గా ఉండాలి. మనకి తెలుసు F is equal to 1/2π√LC. సో మనకి ఇండక్టాన్స్ కి కెపాసిటెన్స్ కి సో √LC మస్ట్ బి కాన్స్టెంట్, బికాస్ 2π కూడా కాన్స్టెంట్ కదా. అంటే L is inversely proportional to C. So C1/C2 is equal to L2/L1. సో మనకు కావాల్సింది ఎలా అయినా పర్లేదు. C/4C is equal to L2/L1. సో L1 is equal to 4L2 లేదా L2 is equal to L1/4. చాలా మంది ఇది రాగానే ఓకే L1/4 ఇది ఆన్సర్, బట్ నో, రాంగ్. L2 అడగలేదు, ఎంత తగ్గింది అని అడిగారు. దిస్ ఇస్ నాట్ ద ఏమో అది రాంగ్ ఆన్సర్, అది కాదు. రెడ్యూస్డ్ బై అన్నారు అంటే L2 మైనస్ L1 చెయ్యాలి. సో L2 మైనస్ L1 చేస్తే 3/4 L1 వస్తుంది కదా మనకి. సో 3/4 L అనేది కరెక్ట్ ఆన్సర్. రెడ్యూస్డ్ బై వేరు. అదే మీరు 2022 లో ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ చేస్తే L/4 is the correct answer. 2022 లో వచ్చిన క్వశ్చన్ చేస్తే L/4 is the correct answer. Got it? ఇలాంటి క్వశ్చన్స్ తగులుతాయమ్మా. ఇది చూడండి, ఇన్ ద గివెన్ సర్క్యూట్ ద రీడింగ్ ఆఫ్ వోల్ట్ మీటర్స్ V1 and V2 ఆర్ 300 volt ఈచ్. V1 and V2 అంటే ఇక్కడ కదా, ఇక్కడ 300 volts, ఇక్కడ కూడా 300 volts. ఇదేంటిది వోల్ట్స్ అంటే VL, ఇది VC. VL VC సమానంగా ఉన్నాయన్నమాట. VL is equal to VC. ఎప్పుడైతే VL is equal to VC అయ్యిందో XL is equal to XC అయిపోతుందిగా. మనం చెయ్యక్కర్లా, 50 hertz ఇచ్చారు కానీ ఎప్పుడైతే VL is equal to VC అయ్యిందో సిరీస్ కాంబినేషన్ లో కరెంట్ సేమ్ కాబట్టి XL is equal to XC అయిపోతుంది. క్వశ్చన్ ఏంటంటే ద రీడింగ్ ఆఫ్ వోల్ట్ మీటర్ V3 ఎంత, V3 ఎంత అంటే VR ఎంత అని అడుగుతున్నారు. అండ్ ఆమ్మీటర్, ఆమ్మీటర్ అంటే కరెంట్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ V3 ఫైండ్ అవుట్ చేద్దాం. V3 ఎలా వస్తుంది నాకు? V3 ఎలా వస్తుంది అంటే ఓవరాల్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్ టు E is equal to root over VR square plus VL minus VC whole square. VL VC సమానం అంటే E is equal to VR. E ఎంత ఇచ్చారు? 220 volts. సో ద ఆన్సర్ ఈజ్ 220 volts.
సో ఆప్షన్ ఎలిమినేషన్లో ఇది పోయింది, ఇది పోయింది. ఈ రెండిట్లో మళ్ళీ ఏది కరెక్ట్? సరే, ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సి కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ బై జెడ్. సో ఈ ఎంత? 220 volts. ఓకే, జెడ్ ఎంత వచ్చింది నాకు? జెడ్ ఫైండ్ అవుట్ చేయాలి. జెడ్ అంటే అండర్ స్క్వేర్ రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి హోల్ స్క్వేర్. ఎప్పుడైతే విఎల్ మైనస్ విసి అయ్యిందో, సిన్స్ విఎల్ మైనస్ విసి అయితే విఎల్ ఈజ్ ఈక్వల్ టు విసి అయినప్పుడు ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సి అవుతుంది కదా. కరెంట్ సేమ్, బి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ప్రకారం, విఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఎక్స్ఎల్, విసి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఎక్స్సి. ఐ సమానం కాబట్టి రాసుకోవచ్చు. ఇది పోయింది. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 220 బై ఆర్. సో 220 బై ఆర్ ఎంత? 100. సో ఆన్సర్ 2.2 ఆంపియర్. సో 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 కరెక్ట్. నేను బొరూటో 2 బ్లూ వోర్టెక్స్ వరకు చూసా, అంటే మిగతా చూసి ఇప్పుడు వరకు రిలీజ్ అయింది. నరూటో సూపర్. The resonant frequency of a series AC consisting of 200 microhenry inductor, this much capacitor, resistance is. రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అడుగుతున్నారు. రెసిస్టెన్స్ తో పనే ఉంది? అక్కర్లేదు, సింపుల్. రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా 1/2π√LC. నీకు ఎల్ తెలుసు, సి తెలుసు, అవి సబ్స్టిట్యూట్ చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. సో డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్, దిస్ ఐఎమ్ గివింగ్ యాజ్ హోంవర్క్, మీరు సాల్వ్ చేసుకోండి. నెక్స్ట్, అన్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ E ఈజ్ ఈక్వల్ టు E0 sin ωt అప్లైడ్ సిరీస్ కాంబినేషన్ ఆర్ ఇచ్చారు, ఇండక్టర్. పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ది సర్క్యూట్, అగైన్ సేమ్ మోడల్ రిపీట్ అవుతున్నాయి చూడండి. పవర్ ఫ్యాక్టర్, సో కాజ్ ఫై ఎంత అని అడుగుతున్నారు. సో కాజ్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై జెడ్, పక్కా ఫార్ములా. ఆర్ బై, ఇప్పుడు చూసుకోండి ఇది ఎలాంటి సర్క్యూట్, దీంట్లో సిరీస్ కాంబినేషన్ ఆర్ అండ్ ఎల్ అని అన్నారు. ఆర్ అండ్ ఎల్ కాబట్టి ఏమవుతుంది? ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. నువ్వు ఎక్స్ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ఎల్ ఇస్ ఈక్వల్ టు ఒమేగా ఎల్ ఇస్ ఈక్వల్ టు 2πf ఇంటూ ఎల్. సో 2 ఇంటూ పై వాల్యూ వేసుకోవాలా? అక్కర్లేదు, ఒమేగా డైరెక్ట్ గా ఇచ్చేసారు చూడండి. ఒమేగా డైరెక్ట్ గా ఇచ్చేసారు కదా. 2πf ప్లేస్ లో నేను డైరెక్ట్ గా ఒమేగానే రాసుకోవచ్చు కదా. ఒమేగా ఎల్, 2πf అక్కర్లేదు, మళ్ళీ రాస్తున్నాను. ఒమేగా ఎల్ ఇచ్చేసారు కదా. ఒమేగా అంటే 100, ఎల్ ఎంత? 400 మిల్లీ. చూసుకో చెల్లి. సో ఇది ఎంత వస్తుంది మనకి? 40. ఎక్స్ఎల్ 40 వచ్చింది, సబ్స్టిట్యూట్ చేయండి. సో కాజ్ ఫై ఇజ్ ఈక్వల్ టు ఆర్ 30 బై అండర్ స్క్వేర్ రూట్ 30 స్క్వేర్ ప్లస్ 40 స్క్వేర్. సో ఆన్సర్ 3/5. 30/50, 3/5, 0.6. దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మీరు హోంవర్క్ చేస్తారా? ఇవన్నీ కూడా సేమ్ ఇండక్టాన్స్. యాంప్లిట్యూడ్ ఆఫ్ కరెంట్, యాంప్లిట్యూడ్ ఆఫ్ కరెంట్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఐ నాట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు E0 బై జెడ్. ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు E0 బై జెడ్, లేదా E0 అంతే. I0 బై √2 చేయడానికి లేదు. E0 ఎంత? 4. E0 ఎంత ఇచ్చారమ్మా? 4 గివెన్. E0 వాల్యూ ఎంత ఇచ్చారు? 4. ఓకే, LR సర్క్యూట్. సో జెడ్ ప్లేస్ లో ఎంత రాసుకోవాలి? అండర్ స్క్వేర్ రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. ఎక్స్ఎల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఒమేగా ఎల్. ఒమేగా నాకు ఆల్రెడీ కనిపిస్తోంది 1000. దీనిని కంపేర్ చేయండి. E ఈజ్ ఈక్వల్ టు E0 కాజ్ ఒమేగా టీతో కంపేర్ చేయండి. దట్స్ ఇట్ అమ్మ, ప్రాబ్లమ్ సాల్వ్డ్. సో ఇది హోంవర్క్ చేయండి, ఇంకా కంప్లీట్ చేసేయండి, మీకు వచ్చేస్తుంది. యాంప్లిట్యూడ్ ఆఫ్ కరెంట్ అంటే ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్? లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అంటే ఏంటి మ్యామ్? డిస్క్రిప్షన్ లో అమ్మ లింక్ ఉంటుంది. డిస్క్రిప్షన్ అంటే ఈ వీడియో కింద ఒక బాక్స్ ఉంటుంది, అక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ వాచింగ్ ఒక బాక్స్ ఉంటుందమ్మా. డిస్క్రిప్షన్ అంటే ఏంటి అంటే, ఇదే వీడియో నువ్వు చూస్తున్నావు కదా ల్యాప్టాప్ లోనో కెమెరాలోనో, వీడియో కింద చూడు, ఒక బాక్స్ లాగా కనిపిస్తుంది. ఆ బాక్స్ మీద క్లిక్ చేయి, ఓపెన్ అప్ అవుతుంది. అందులో MVSAT లింక్ ఉంటుందమ్మా.
కేఎల్ యూనివర్సిటీ ఎగ్జామ్ ఎలా రాయాలి ఆన్లైన్లో? ఏం లేదమ్మా, వాళ్ళ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఎగ్జామ్ ఓపెన్ చేసి రాసేయడమే. టీమ్ MHSFF వాళ్ళ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఎగ్జామ్ రాయడమే. ఓకే, నేను క్లాస్ 11లో ఉన్నాను, రేపు బుక్స్ కొనాలి అనుకుంటున్నా, మెయిన్స్కి PYQస్కి టాపిక్లో. క్లాస్ 11 బుక్స్ ఓన్లీ క్లాస్ 11 ప్యాకేజ్ దొరుకుతుందో లేదో నాకు తెలియదు. JEE మెయిన్స్కి కావాలి అంటే సింగేజ్ కొనుక్కో. నువ్వు క్లాస్ 11లో ఉన్నావు కాబట్టి సింగేజ్ కొనుక్కొని చెయ్యి. సిగ్మా రూల్స్ షార్ట్స్, దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ యూ. డిలీటెడ్ సిలబస్ మీద ఒక వీడియో పెట్టండి మ్యామ్. షూర్ నాన్న, చేద్దాం, ఒక వీడియో చేద్దాం తప్పకుండా. JEE వాళ్ళకి డిలీటెడ్ ఒక వీడియో చేస్తాను. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా చాలా పెట్టాను నేను. మీరు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. సేమ్ మోడల్స్లో ఉంటాయి, అన్ని క్వశ్చన్స్ ఒకటే మోడల్లో ఉంటాయమ్మా. సో ఈ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ పెట్టాను నేను. సో నౌ లెట్ us మూవ్ ఆన్ టు ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్ ఆ పేర్లోనే ఉంది. ట్రాన్స్ఫార్మర్ అంటే మనిషి కార్ లాగా, కార్ మనిషిలాగా మారిపోవడం కాదు. ట్రాన్స్ఫార్మర్ అనేది వోల్టేజ్ని మారుస్తుంది అనమాట, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. బికాస్ ట్రాన్స్ఫార్మర్ మీరు ఇవి చూసే ఉంటారు, మీ సందు చివరిలో అక్కడక్కడ ఊర్లలో కనిపిస్తూ ఉంటాయి మనకి. ప్రతి 2-3 గల్లీస్కి ఒక ట్రాన్స్ఫార్మర్ పెడతా ఉంటారు. సో ఈ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది అంటే, అక్కడెక్కడో ప్రొడ్యూస్ చేస్తారు, శ్రీకాకుళంలోనో లేదంటే ఎక్కడో తమిళనాడులోనో కరెంటుని ప్రొడ్యూస్ చేస్తారు. అక్కడెక్కడో ప్రొడ్యూస్ అయిన కరెంట్ మన ఇంటి దాకా రావాలి అంటే హై వోల్టేజ్ వైర్లు వెళ్తూ ఉంటాయి మనకి, హై టెన్షన్ వైర్ల ద్వారానే కరెంట్ వస్తుంది. కానీ అంత కరెంట్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు చాలా డేంజర్, చాలా హై వోల్టేజ్, కొన్ని 100 volts ఉంటుంది, అది hundreds of volts ని ట్రాన్స్ఫర్ చేయడం చాలా కష్టం. అందుకే అక్కడ స్టెప్ డౌన్ చేసి తగ్గించి మనకి కరెంటుని తీసుకొచ్చి మళ్ళీ పెంచి మన ఇళ్ళకి సప్లై చేస్తారు, ఎంత కావాలో అంత. ఆ పని చేసేది ఎవరు అంటే ట్రాన్స్ఫార్మర్. మీకు ఒక వెరీ సూపర్ ఇంపార్టెంట్ ఇక్కడ 2 మార్క్స్ IP క్వశ్చన్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ అ ప్రిన్సిపల్. ఏ ప్రిన్సిపల్ మీద ట్రాన్స్ఫార్మర్ వర్క్ చేస్తుంది? మ్యూచువల్ ఇండక్టాన్స్. మ్యూచువల్ ఇండక్టాన్స్ ఎంతమందికి గుర్తుంది? మ్యూచువల్ ఇండక్టాన్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో నిన్నే చెప్పుకున్నాం. మ్యూచువల్ ఇండక్టాన్స్, రైట్? మ్యూచువల్ ఇండక్టాన్స్ లో ఏం జరుగుతుంది? ఓ ప్రైమరీ కాయిల్ ఉంటుంది, ఒక సెకండరీ కాయిల్ ఉంటుంది. ప్రైమరీ కాయిల్ లో వచ్చిన ఫ్లక్స్ చేంజ్ వల్ల సెకండరీ కాయిల్ లో ఫ్లక్స్ చేంజ్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ప్రైమరీ కాయిల్ లో కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే గనక నో ఫ్లక్స్ లాస్. ట్రాన్స్ఫార్మర్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ అంటే ఫ్లక్స్ లో లాస్ ఉండదు. ప్రైమరీలో ఎంత ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయిందో అంత ఫ్లక్స్ సెకండరీలోకి వస్తుంది. సో దాన్ని చూడడానికి ఒక ట్రాన్స్ఫార్మర్ ఇలా ఉంటుందమ్మా. ఇది కోర్ అంటారు, ఒక కోర్ మెటల్. ఈ కోర్ మెటల్ ను కూడా ఎడ్డీ కరెంట్స్ రాకుండా లేయర్స్ గా మనకి లామినేటెడ్ కోర్ తీసుకుంటారు. ఒక లేయర్, దాన్ని లామినేట్ చేసి ఇంకో లేయర్, దాన్ని లామినేట్ చేసి ఇంకో లేయర్, ఇలాగా మెటల్ ఒకటే సింగిల్ పీస్ తీసుకుంటే ఎడ్డీ కరెంట్స్ వల్ల హీట్ లాస్ వస్తుంది, అది మనకి మంచిది కాదు. సో లేయర్స్ ఆఫ్ కోర్ ని తీసుకుంటారు. ఆ కోర్ కి ఒక సైడ్ వైర్ ని వైండ్ చేస్తారు, ఇంకో సైడ్ వైర్ ని వైండింగ్ చేస్తారు. సో ఒక సైడ్ ఉండేదాన్ని ప్రైమరీ కాయిల్ అంటారు, రెండో సైడ్ ఉండేదాన్ని సెకండరీ కాయిల్ అంటారు. యూజువల్ గా ప్రైమరీ కాయిల్ దగ్గర ఇన్పుట్ పవర్ ఇస్తారు, సెకండరీ కాయిల్ దగ్గర అవుట్పుట్ కరెంట్ తీసుకుంటారు. ఇది ఫిక్స్. ప్రైమరీ దగ్గర ఎప్పుడు ఇన్పుట్ పవర్ ఇస్తారు, సెకండరీ దగ్గర ఎప్పుడు కూడా అవుట్పుట్ తీసుకుంటారు. అవుట్పుట్ తీసుకోవడానికి లోడ్ అనే రెసిస్టెన్స్ ని కనెక్ట్ చేస్తారు. నేను మీకు గతంలో కూడా చెప్పాను, సెమీ కండక్టర్స్ చెప్పేటప్పుడు చెప్పాను లోడ్ అంటే ఏంటి. ఇది సెమీ కండక్టర్స్ చెప్పేటప్పుడు చెప్పానమ్మా, ఎంతమందికి గుర్తుంది? ఫ్యాన్, AC, ఈ స్మార్ట్ టీవీ, ఇది ఒక లోడ్. ఇది కరెంట్ అవుట్పుట్ ఇస్తోంది కదా.
ఇది కరెంట్ ఇంటేక్, వైర్ ద్వారా కరెంట్ ఇంటేక్ తీసుకుని అవుట్పుట్ ఇస్తుంది నాకు. సో దిస్ ఈస్ అ లోడ్. ఈ స్మార్ట్ టీవీ అనేది ఒక లోడ్ అనమాట. ఫ్యాన్ అనేది ఒక లోడ్, లైట్ అనేది ఒక లోడ్, ఏసీ అనేది ఒక లోడ్. లోడ్ దగ్గర ఏం జరుగుతుంది, కరెంట్ అవుట్పుట్ బయటకు వస్తుంది. ఏసీ చల్లదనాన్ని ఇస్తుంది కదా, ఎలా ఇస్తుంది, దానికి కరెంట్ సప్లై ఇస్తేనే కదా. సో పవర్ ఇన్ ఎప్పుడు ప్రైమరీ, పవర్ అవుట్ ఎప్పుడు సెకండరీ. ఓకే, అలాగే నంబర్ ఆఫ్ వైండింగ్స్ ఇన్ ప్రైమరీ, దీనిని ఎన్పి అని చెప్తాము. నంబర్ ఆఫ్ వైండింగ్స్ ఇన్ ప్రైమరీ ఎన్పి, నంబర్ ఆఫ్ వైండింగ్స్ ఇన్ సెకండరీ ఎన్ఎస్. ద పవర్ ఇన్పుట్ పి ఇన్, పవర్ అవుట్పుట్ పి అవుట్. వోల్టేజ్ అట్ ప్రైమరీ విపి, వోల్టేజ్ అట్ సెకండరీ విఎస్. కరెంట్ ఇన్ ప్రైమరీ ఐపి, కరెంట్ ఇన్ సెకండరీ ఐఎస్. టర్మినాలజీ నేర్చుకోండి. ట్రాన్స్ఫార్మర్ రేషియో అనే ఒక పదం ఉంటుంది, విన్నారా? ఐపీఈలో ఉంటుంది, అక్కడ చాలా వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ రేషియో ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ కాయిల్ బై నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ కాయిల్. దీనిని ట్రాన్స్ఫార్మర్ రేషియో అంటారు. మనకి ట్రాన్స్ఫార్మర్ లో రెండు రకాల ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. ఒకటి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, రెండోది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ కి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ కి డిఫరెన్స్ ఏంటంటే, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ లో ముందు నేను కోర్ గీసేస్తాను. ఈ వైట్ కలర్ ఏంటి అంటే కోర్. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ కి డౌన్ కి డిఫరెన్స్ చూడండి. ఓకే, దీనిలో ఇది ప్రైమరీ కదా, ఓకే, ఇది ఇటు ఉండాలి, నేను పొరపాటున గీసాను. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ డౌన్ చూడండి, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్, తెలుసు కదా. ఇది ప్రైమరీ, ఇది సెకండరీ. ఇది ప్రైమరీ, ఇది సెకండరీ. స్టెప్ అప్ లో ఏం జరిగింది, నంబర్ ఆఫ్ వైండింగ్స్ ఇన్ ప్రైమరీ లెస్ ఉంటాయి, నంబర్ ఆఫ్ వైండింగ్స్ ఇన్ సెకండరీ ఎక్కువ ఉంటాయి. స్టెప్ డౌన్ లో ప్రైమరీలో నంబర్ ఆఫ్ వైండింగ్స్ ఎక్కువ ఉంటాయి, సెకండరీలో నంబర్ ఆఫ్ వైండింగ్స్ తక్కువ ఉంటాయి. ఇది డిఫరెన్స్ బిట్వీన్ స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్. అయితే దీంట్లో ఫ్లక్స్ రిమైన్స్ సేమ్, అవునా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్లక్స్ రిమైన్స్ సేమ్, నో ఫ్లక్స్ లాస్. అంటే ఫ్లక్స్ రిమైన్స్ సేమ్ సిన్స్ ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ఏం ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఫ్లక్స్ రిమైన్స్ సేమ్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సేమ్ గా ఉంటుంది. సో ఫ్లక్స్ సేమ్ గా ఉంటుంది కాబట్టి ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ కి వెళ్తే, ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ కి వెళ్తే మనకి తెలుసు E is equal to minus L into di by dt. E is equal to minus L into di by dt, right? So E in primary is equal to, sorry, minus L into, కాదు కాదు, ఇది కాదు, మ్యూచువల్ ఇండక్టెన్స్ కదా ఇందులో. N into d phi by dt కదా, N into d phi by dt. So EP is equal to minus NP into d phi by dt, right? Okay, N into d phi by dt. అలాగే సెకండరీకి వచ్చేటప్పటికి మైనస్ N సెకండరీ ఇంటూ d phi by dt, రైట్? ఈ రెండు సేమ్ కదా, d phi by dt. సో ఇక్కడ నుంచి నాకు ఏమొచ్చింది, ES by EP is equal to NS by NP. Okay, so relation between the potential EMF and number of turns in secondary primary. ఇప్పుడు కరెంట్ విషయానికి వచ్చేటప్పటికి ఇందులో ఇది ఒక డివైస్, సో దీనికి ఎఫిషియన్సీ ఉంటుంది. సో ఎఫిషియన్సీ ఆఫ్ అ ట్రాన్స్ఫార్మర్ క్యాలిక్యులేట్ చేస్తే, ఎఫిషియన్సీ ఆఫ్ అ ట్రాన్స్ఫార్మర్ దేనికైనా, ట్రాన్స్ఫార్మర్కే కాదు, ఇన్ జనరల్ ఎఫిషియన్సీకి ఫార్ములా పవర్ అవుట్పుట్ బై పవర్ ఇన్పుట్ ఇంటూ 100. ఎఫిషియన్సీ ఎప్పుడు కూడా పర్సంటేజ్ లో ఉంటుంది, పవర్ అవుట్పుట్ బై పవర్ ఇన్పుట్ ఇంటూ 100. ఇది మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు, సేమ్ పవర్ అవుట్పుట్ బై పవర్ ఇన్పుట్, ఎఫిషియన్సీ ఆఫ్ ఎనీ డివైస్. పవర్ కి ఫార్ములా మనకి తెలుసు, P is equal to VI. సో పవర్ is equal to P is equal to VI కాబట్టి, just give me one sec.
పవర్ ఈజ్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ టు VI కదా, సో ఈటా ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ అంటే సెకండరీ, సో VSIS బై Vin అంటే ప్రైమరీ కదా మనకి, ప్రైమరీ VPIP ఇంటూ 100, రైట్. సో మనకి ఇప్పుడు ఇది బేసిక్ ఫార్ములా. ఇఫ్ కండిషన్ చూడండి, ఇఫ్ ద ఎఫిషియన్సీ of a transformer is 100%, if the efficiency of a transformer is 100%, గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఎఫిషియన్సీ 100% అయితేనే, ఎఫిషియన్సీ ఆఫ్ అ ట్రాన్స్ఫార్మర్ ఈస్ 100%, మీనింగ్ ఏమొస్తుంది ఇక్కడ మనకి 1 అవుతుంది కదా, 1 ఈజ్ ఈక్వల్ టు VSIS బై VPIP. సో ఇక్కడ నుంచి VS బై VP ఇజ్ ఈక్వల్ టు IP బై IS రివర్స్ లో వస్తుంది అనమాట. కానీ ఇది ఎప్పుడు వాడాలి, ఓన్లీ 100% ఎఫిషియన్సీ ఉన్నప్పుడు. వేరే ఏదైనా ఎఫిషియన్సీ ఉంటే ఈ ఫార్ములానే వాడాలి. ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి, వెన్ ఎఫిషియన్సీ ఈజ్ అదర్ దాన్ 100%. ఎఫిషియన్సీ 100% కాకుండా వేరే ఏదున్నా ఈ ఫార్ములా వాడాలి, 100% ఎఫిషియన్సీ అయితే ఈ ఫార్ములా వాడాలి. దట్స్ ఇట్, ఇంకా అయిపోయింది, ట్రాన్స్ఫార్మర్ ఖతం. ఇంకా మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇప్పటిదాకా నేను చెప్పింది మీకు అర్థమైతే ట్రాన్స్ఫార్మర్ లో ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేస్తారమ్మా. సో పవర్ ట్రాన్స్మిషన్ లైన్ ఫీడ్స్ ఇన్పుట్ పవర్ చూడండి, ఇక్కడ ఇచ్చింది ఇన్పుట్ పవర్, కానీ ఏమిచ్చారు 2.3 కిలో వోల్ట్, అంటే ఇది పవర్ కాదు, ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చారనమాట. సో V ప్రైమరీ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వెన్ ఇట్ ఈస్ ప్రైమరీ వైండింగ్ హ్యావ్ ప్రైమరీ వైండింగ్ NP, ద అవుట్పుట్ పవర్ ఈజ్ డెలివర్డ్ అట్, ఇది అవుట్పుట్ పవర్, సో P అవుట్ కాబట్టి P అవుట్ అని రాస్తాను, ఇది అవుట్పుట్ పవర్. The current in the primary of the transformer is, current in the primary, ఇది IP. ఓకే, అప్పుడు ఎఫిషియన్సీ చూడండి 100% లేదు, 100% లేదు, ఎఫిషియన్సీ 100% లేదు. సో ఏ ఫార్ములా వాడాలి, ఖచ్చితంగా ఎఫిషియన్సీ 100% లేదు కాబట్టి ఇది వాడుకోవాలి, ఖచ్చితంగా ఇది వాడాలమ్మా. నెక్స్ట్, ద వైండింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ మేడ్ ఆఫ్ కాపర్, ద అవుట్పుట్ కరెంట్ ఎంత అన్నారు, IS ఎంత కావాలి నాకు. సో ఫార్ములా ఏది వాడాలి ఇప్పుడు అంటే ఖచ్చితంగా ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు VSIS బై VPIP, ఇది మనం వాడాల్సింది. అయితే ఎఫిషియన్సీ పర్సెంటేజ్ లో ఉంది, 90/100 తీసుకోవచ్చు, 90/100 ఈజ్ ఈక్వల్ టు VSIS ఇచ్చారా చూడండి, VS ఇవ్వలేదుగా, మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే సెకండరీ ద అవుట్పుట్ పవర్ ఈజ్ డెలివర్డ్ 230 volts, ఇది సెకండరీ, ఇది P అవుట్ కాదు, V అవుట్, ఇది VS అమ్మ, వోల్టేజ్ ఇచ్చారు, ఇది VS మనం ఫైండ్ అవుట్ చేయాలి, VP ఇచ్చారు, IP ఫైండ్ అవుట్ చేయొచ్చు. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ వేసేస్తారా, చేసేయండి అమ్మా. ఇలాంటివి సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ నేను మీకు సాల్వ్ చేసి పెడతాను, సాల్వ్ చేసి అప్లోడ్ చేస్తాను PDF. ఈ PDF టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తానమ్మా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో చెప్పండి, సో దట్ ఐ కెన్ టెల్ యూ. రేపటి నుంచి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ లో రేపు సెంటర్ ఆఫ్ మాస్ జరుగుతుంది, ఎల్లుండ రొటేటరీ మోషన్ జరుగుతుంది. ఓకే, సో సీ యూ ఆల్, బాయ్, టేక్ కేర్.